పాయింట్స్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో ఫస్ట్ మనందరము ఈరోజు హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా ఎన్నో రకాల మిరాకిల్స్ చూస్తున్నాము. సో ఆ మిరాకిల్స్ లో మేము స్టార్టింగ్ లో ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ గురించి తెలుసుకున్నప్పుడు ప్రాక్టికల్ గా ఏవైతే చూసామో దానికంటే కూడా మీరు ఎవరైతే హీలీని పర్చేజ్ చేసి మీరు సో డాక్టర్ రఘు గారు సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ప్లీజ్ వెయిట్. ఈలో కూడా ఇంకా మన వాళ్ళు వచ్చేటట్లు ఉన్నారు. ఈరోజు ఎందుకు కాస్త మెంబర్స్ కౌంట్ తక్కువలో ఉంది. బహుశా ఎండలు ఎక్కువగా ఉంటే ఇంపాక్ట్ ఇలాగే ఉంటుందేమో. ఎస్, సౌండ్ లేదు, అలాగే డాక్టర్ గారు కూడా లేదు. వస్తున్నారు ఆన్ ద వే. ఈజ్ అగైన్ రీలాగింగ్. హోప్ యూ ఆర్ డూయింగ్ ఆల్ వెల్ అండి. అందరూ హీలీ వాడుతున్నారు, చక్కగా మంచి రిజల్ట్స్ తెచ్చుకున్నారు అనిపిస్తుంది. సో ఈలోపు చిన్నారావు గారు మీ తరపున సంథింగ్ క్వశ్చన్ ఏదో ఉంది కదా, సో అది మాట్లాడించండి. ఎవరైనా ఉంటే నేను క్వశ్చన్ నోట్ చేసుకుంటాను. శ్రీనివాసు సంబడి. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా ఏమైనా టెక్నికల్ క్వశ్చన్స్ ఉన్నా సరే నేను ఆన్సర్ చేస్తాను. డాక్టర్ గారు వచ్చేలో. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో, శ్రీనివాస్ గారు. సార్ నాది న్యూరో కేసు డీమైలేషన్ అని లాస్ట్ టైం డీమైలేషన్ గురించి చెప్పారు కదా. దానికి సంబంధించి సఫర్ అవుతున్నాను. అంటే నడవడం బాగా ఇబ్బంది ఉంది. అవునండి. బ్లాడర్ బౌల్ డిస్టర్బెన్స్. సో దానికి సంబంధించి వాళ్ళు ఏదో రిహాబిలిటేషన్ కింద ఆల్టర్నేటివ్ చెప్పారు, అదే ఫాలో అవుతున్నాను. సో దానివల్ల ఎక్కువ వాటర్ తీసుకోవడం కుదరట్లేదు. ఓకే. సో ఎక్కువ ఇప్పుడు హీలీ స్టార్ట్ చేసిన తర్వాత కనీసం ఒక 3-4 గ్లాసెస్ ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్పారు. హీలీ ఈరోజే స్టార్ట్ చేశాను. ఓకే. సో కేర్, ప్యూర్, అలాగే బ్యాలెన్స్. ఓకే సార్, ఈయన వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు సార్. డీమైలైజేషన్ అనే ప్రాబ్లంతో నర్వ్ రిలేటెడ్ ఇష్యూ మీద సఫర్ అవుతున్నారు. మన హీలీని ఎట్లా వాడచ్చు అనేది మీరు ఏమైనా చెప్తారా సార్? మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు ఏజ్ 52 అండి, 53. మీ ఇంట్లో ఎవరికైనా వచ్చిన ఇష్యూస్ ఉన్నాయండి? అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ? నర్వస్ ఇష్యూస్ కంప్లీట్ గా ఏజ్ ఆఫ్ 24 కే ఇది ఎఫెక్ట్ అయింది. అవునండి, మీకు అర్లీ ఏజ్ లో వచ్చింది. నేను అనేది ఏంటంటే అది జెనెటికల్ ఇష్యూ అన్నమాట. ఏమండి? జెనెటికల్ ఇష్యూ అది. ఫ్యామిలీలో ఎవరికి లేదండి. అవునా? మీరు ఎప్పుడైనా జీన్ టెస్ట్ చేయించారండి? చేయట్లేదు, నాకు ఐడియా లేదు. అవునా? మీకు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు జనరల్ గా? దానికి ఇనీషియల్ గా లేట్ డయాగ్నోస్ అయిన తర్వాత మీరు ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఎజరాన్ టాబ్లెట్ పెట్టారు కొంతకాలం.
సో అది అయిన సర్టన్ పీరియడ్ అయిన తర్వాత నేనే ఆఫ్ చేస్తాను. తర్వాత అవసరం లేదని అన్నారు కూడా. అదే అంటే దానికంటూ పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది లేదండి. అది జెనెటికల్ మోటేషన్ అనమాట, జీన్ మోటేషన్ అంటారు. సో మన హీలీలో మీకు సపోర్టింగ్ గా మీరు నర్వ్ మెరిడియన్ ని మీద ప్రొఫెషనల్ ఉందా అండి? మీద ప్రొఫెషనల్ లేదండి ఆయన దగ్గర. ఏముందండి? రెజనెన్స్ ఉందండి. రెజనెన్స్ ఉంటే రూట్ చక్ర ఒకటి కంటిన్యూ చేయమనండి. రూట్ చక్ర, నర్వ్ మెరిడియన్, అట్లనే లింబ్ సిస్టమ్ అండి. అంటే ఇప్పుడు గోల్డ్ సైకిల్ కంటిన్యూ చేయాలి కదండి. ఫస్ట్ 2 సైకిల్స్, ఫస్ట్ 2 వీక్స్, అదే 2 సెషన్స్ గోల్డ్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి వెళ్తురు కానీ. అలాగే సార్, అలాగే రైట్ చిన్నారు. అంటే అతను డౌట్ ఏంటంటే నాకు క్యూర్ అవుతుందా అవదా అంటే అది జెనెటికల్ ఇష్యూ అండి. జీన్ మ్యూటేషన్ జరిగిందనమాట. దానికి ఏంటంటే ఏపీ జెనెటిక్స్ అని హైదరాబాద్ లో అమీర్పేట్ లో ఉంటుంది. అక్కడ వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ బ్లడ్ టెస్ట్ లో జీన్ ఎంత వరకు డిస్టర్బ్ అయిందని తెలుసుకుంటాము. అయితే జీన్స్ ని కరెక్షన్ చేసే సిస్టమ్ అంటూ హీలీలో ఇంకా ఇంట్రొడ్యూస్ కాలేదు. అయితే ఈ హీలీ వల్ల అతను జరిగే బెనిఫిట్ ఏంటంటే ఇంకో కొద్దిగా బ్యాడ్ గా కాకుండా కాపాడుతుంది. అదర్ కాంప్లికేషన్స్ కంట్రోల్. ఎగ్జాక్ట్. అలాగే సార్. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు ఇంకేం డౌట్ ఉంటే అడగండి. అదే డౌట్ అండి. అంటే ఇప్పుడు లాంగ్ పీరియడ్ అట్లా ఉండిపోయింది. రిపీటెడ్ ఎంఆర్ఐలు చేయించినా కూడా ఏ ఎంఆర్ఐలను కూడా అది రిపీట్ అవట్లేదు, తెలియట్లేదు, రావట్లేదు. ఇనిషియల్ గా ఫస్ట్ టైం ఎంఆర్ఐలో డిమైలినేషన్ ఏదైతే వచ్చిందో అది మళ్ళీ తర్వాత రాలేదు. కానీ సిమ్టమ్స్ ఏదైతే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాయో ఆ సిమ్టమ్స్ అదే ఉండిపోయాయి. సో డాక్టర్స్ చెప్పేది ఏంటంటే సిమ్టమ్స్ ఉన్నాయి కదా, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తప్ప ప్రస్తుతానికి ఇంకా వేరే ట్రీట్మెంట్ ఏమి చేయలేము. మీకు ఏది ఇన్కన్వీనియంట్ ఉంటే దానికి ఆల్టర్నేటివ్ లేదా కంఫర్టబుల్ లైఫ్ ప్రొవైడ్ చేద్దాం అన్నట్లుగానే ఉన్నారు తప్ప సో సొల్యూషన్ అయితే లేదు. సరే, నేను కూడా చేయగలిగింది ఏం కనిపించలేదు. డాక్టర్స్ ని నెంబర్ ఆఫ్ డాక్టర్స్ కి అప్రోచ్ అవ్వడం తప్ప. శ్రీనివాస్ గారు సార్, డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఫాలో అవుతాం. డాక్టర్ గారు హైదరాబాద్ లో చేద్దాం. మీరు అన్మ్యూట్ చేస్తారు డాక్టర్ గారు. 1 సెకండ్. థ్యాంక్ యూ. డాక్టర్ రఘు గారు అన్మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. ఒక్క నిమిషం, మీరు కోహోస్ట్ చేస్తున్నాను. ఎస్, నౌ యూ కెన్. yes. సో వారి ఇష్యూలో జెనెటికల్ టెస్ట్ అనేది కంపల్సరీ అండి. ఇంతలో కూడా మీరు హీల్ ఈ ప్రోగ్రామ్స్ వాడండి. అంటే ఇంకా కొద్దిగా అంటే మీ బాడీలో ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి బ్యాడ్ కాకుండా హీలీ మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అండి. నౌ ప్లీజ్ కంటిన్యూ సార్, మీ టాపిక్ కంటిన్యూ చేయండి. బ్రేక్ వచ్చిందని తీసుకుందాం. అవునండి. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో మనం ఒకసారి మన సెల్ స్ట్రక్చర్ ఏంటి, మనకు వచ్చే వ్యాధులు ఏంటి అనే విషయంలో ఇంకొద్దిగా అవగాహన గురించి ఈ సెషన్ ని నేను మీకు ముందుకు తీసుకెళ్తున్నాను అండి. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అట్లనే పాత వాళ్ళు కూడా వింటున్నారు. మీకు కూడా ఎప్పుడైతే మనము ఈ ట్రైనింగ్ సెషన్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటి గురించి డిస్కస్ చేసుకుంటామో దానివల్ల మనకి జరిగే బెనిఫిట్ ఏంటంటే కొత్త వాళ్లకు క్లారిటీ ఇవ్వగలుగుతాము, పాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నేను నేర్చుకుంటున్నాను, మనందరం కలిసి నేర్చుకుంటూ ముందుకెళ్దామండి. సో ఈ ట్రైనింగ్ సెషన్ లో మొదటిగా మనకు తెలుసు హీలీ అనేది మన బాడీ సెల్ ఫ్రీక్వెన్సీ పైన పనిచేస్తుంది. మన బాడీ యొక్క సెల్ ఫ్రీక్వెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరంటే ఇండివిజువల్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అండి. ఇండివిజువల్ మైక్రో కరెంట్ అంట మన బాడీ యొక్క సెల్ హెల్త్ ని మెయింటైన్ చేసేది మన బాడీ యొక్క ఇండివిజువల్ మైక్రో కరెంట్. ఇండివిజువల్ మైక్రో కరెంట్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి. మీ అందరికి తెలుసు, మనము తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ అనేది మనకు ఫుడ్ బాడీ సెల్స్ కి వెళ్తుందండి. బాడీ సెల్స్ కి ఎప్పుడైతే ఫుడ్ చేరుకుందో అప్పుడు బాడీ సెల్స్ ఆ ఫుడ్ ని తీసుకొని ఆ ఫుడ్ ని న్యూట్రియన్స్ ని ఎనర్జీ కింద మారుస్తుంది. ఇది మనందరికి తెలుసు. ఆ ఎనర్జీ అనేది మన బాడీలోకి
ఈచ్ అండ్ ఇండివిజువల్ సెల్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము ఏదైనా ఒక విషయాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఆ తెలుసుకునే విషయాన్ని ఈక్వల్ గా మన బాడీ సెల్స్ అన్ని కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. మనం ఏమనుకుంటాం అంటే, మనం ఏదైనా విషయాన్ని తెలుసుకుంటే మన బ్రెయిన్ సెల్సే ఆ విషయాన్ని తెలుసుకున్నాయి అనుకుంటాము, కానీ అది కరెక్ట్ కాదండి. బ్రెయిన్ సెల్స్ ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాయో ఆ విషయ పరిజ్ఞానాన్ని బాడీలో ఉన్న ప్రతి సెల్స్ కి కమ్యూనికేట్ చేస్తున్నాయి. అదే మన బాడీకి ఉన్న గ్రేట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు నిద్రలోంచి లేపి కారం ఎలా ఉంది అన్నారనుకోండి, కారం టేస్ట్ తక్కువని మీరు చెప్పగలుగుతారండి. ఎందుకు చెప్పగలుగుతారంటే ఆ టేస్ట్ అనేది ఆల్రెడీ మనం అనుభవించి ఉన్నాం. సో ఇది మీ అందరికి తెలుసు. అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, మన బాడీలో ఈచ్ అండ్ ఇండివిజువల్ సెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది అలా స్ట్రాంగ్ గా డెవలప్ అయి ఉంటుందండి. ఇంకో విషయాన్ని కూడా మీరు గమనించాలండి. నాట్ ఓన్లీ మనకు ఒక టేస్ట్ నో, ఒక స్మెల్ నో, వీటినే కాదండి, మన సెల్ కమ్యూనికేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే మెమొరైజ్ ఉంటుందండి. మెమొరైజ్ ఉండడం అంటే ఏంటంటే, మెమొరైజ్ అయి ఉండడం అంటే ఏంటంటే, ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ ఉందనుకోండి, అది మన బ్రెయిన్ లోకి స్టోర్ అయి ఉంటుంది. మళ్ళీ నేను ఎప్పుడైనా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కానివ్వండి, ఆ పర్టికులర్ సిస్టమ్ ని కానీ గుర్తు చేసినప్పుడు మళ్ళా గుర్తు వస్తుందండి. అదే ఫీలింగ్స్ లోకి మనం వెళ్తాం. ఎందుకు అట్లా వెళ్తామంటే, మన బాడీ సెల్లో మొత్తం కూడా ఏముంటుంది అంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సెల్ గురించి ఒకసారి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మన సెల్ యొక్క వోల్టేజ్ అనేది -70 మిల్లీ వోల్ట్స్ ఉంటుంది. మన బాడీలో 200 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మన సెల్ యొక్క ఒక్కొక్క సెల్ యొక్క మెమొరీ ఎంత అంటే 5 గిగాబైట్. ఈ 5 గిగాబైట్ సెల్ లో కూడా ఉన్న మెమొరీని మనం ఏం చేస్తామంటే, మన పాస్ట్, ప్రజెంట్ ఇలా ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తూ ఉంటామండి. అలా స్టోర్ చేయడం వల్ల మన సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మంచికి, అట్లనే కొన్ని రకాల చెడుకు కూడా మనము మన సెల్ యొక్క మెమొరీని వాడుతుంటాం. చెడు కనగానే మీ అందరు అర్థమైంది వచ్చండి. ఈరోజు మీ అందరు తెలుసు, రకరకాల అలవాట్లతో మన సెల్ ని మనము మెమొరైజ్ చేస్తుంటాం. ఆల్కహాల్, అట్లనే స్మోకింగ్, టొబాకో, ఇవన్నీ మీకు తెలుసండి. ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అని ఒకసారి మనం కాన్సన్ట్రేట్ చేసి చూస్తే, ఒకరోజు స్మోకింగ్ చేయడం వల్ల మన సెల్స్ దాన్ని ఇంట్రెస్ట్ చూపించవండి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ రిజెక్ట్ చేస్తాయి. ఫస్ట్ రోజు స్మోక్ చేసినప్పుడు మన బాడీ సెల్సే చెప్తాయి వద్దు అని. ఫస్ట్ రోజు డ్రింక్ చెప్పినప్పుడు కూడా మన బాడీ సెల్సే చెప్తాయండి వద్దు అని. కానీ మనం దాన్ని ఓవర్లుక్ చేసి, ఓవర్కమ్ చేసి, లేదా టెన్షన్ ప్రెషర్తో సెల్ని కన్ఫ్యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే హ్యాబిట్లోకి ఎంటర్ అవుతాం. అలా హ్యాబిట్లోకి ఎంటర్ అయ్యి సెల్ని మనము స్ట్రెస్ఫుల్గా సెల్ని హ్యాబిట్లోకి తీసుకెళ్తాం. ఎలా హ్యాబిట్లోకి తీసుకెళ్తామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం ఒక 5 గంటలకు లేవాలనుకోండి. పొద్దున్న 5 గంటలకు లేవాలంటే ఏం చేయాలండి అంటే, అలారం పెట్టి లేస్తున్నామండి. అలారం పెట్టి రోజు లేస్తున్నామండి. ఒక 1 వీక్ అయింది, 2 వీక్స్ అయింది, 3 వీక్స్ అయింది. 3 వీక్స్ తర్వాత ఏమైందంటే అలారం ఆ రోజు మోగలేదండి. లేస్తామా లేవమా అండి? 100% లేస్తాము. ఎందుకు మేలుకొచ్చింది అంటే, మనము ఆ టైంకి అలవాటు పడ్డాము. ఈ అలవాటు అనేది మన బాడీ సెల్స్ కి ఎలా జరుగుతుందంటే, మనం కంటిన్యూటీ చేయడం వల్ల జరుగుతుంది. అలా కంటిన్యూటీ ప్రాసెస్ లో రకరకాల హ్యాబిట్స్ కానివ్వండి, కంటిన్యూటీ ప్రాసెస్ లో రకరకాల స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, ఇమోషనల్స్ ని కానివ్వండి, ఇవన్నీ మనం సెల్లోకి లోడ్ చేస్తుంటాం. అలా సెల్లోకి లోడ్ చేయడం వల్ల మీ అందరికి తెలుసు, సెల్ యొక్క హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సెల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడానికి 2 రీజన్ తెలుసుకున్నామండి మనందరం. మొదటి రీజను, మనము తీసుకునే ఏవైతే ఆలోచనలు కానీ అలవాట్లు అనుకుంటే. రెండో రీజన్ మనందరికి తెలుసు, మనం తీసుకునే ఫుడ్ యొక్క అడల్టరేషన్. ఈరోజు తెలుసు, మనం తీసుకునే ఏదైతే ఫుడ్ ఉందో దాని యొక్క ఫుడ్ వాల్యూస్ అనేది మన సెల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. అంటే ఎక్కువ సాత్విక ఆహారము అండ్ తామస ఆహారం అని మన వైదిక ధర్మంలో మనం చెప్పేవాళ్ళం. అంటే సాత్విక ఆహారం తినేసుకునే వాళ్ళకి మంచి ఆలోచనలు ఉంటాయని, అట్లనే
వాళ్ళకి కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారని మనం తెలుసుకున్నాం. అంటే మన ఆహార అలవాట్లు కూడా మన బాడీ సెల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనడానికి ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే మన ఒక సెల్ ని మనం చూస్తున్నామంటే ఆ సెల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయంటే మన ఫుడ్ ఉంది, మన అలవాట్లు ఉన్నాయి, ఎన్వైరన్మెంట్ సంబంధించిన థర్డ్ యాంగిల్లో పొల్యూషన్. మీ అందరికి తెలుసు, పొల్యూషన్ కూడా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం సిటీ లైఫ్ లో ఉంటూ ఎప్పుడో సెలవులు వచ్చినప్పుడు మన విలేజ్కి వెళ్ళామండి. విలేజ్కి వెళ్ళగానే మీరు చూస్తే బాగా ఆకలి అవుతుంది, బాగా నిద్ర వస్తుంది. కారణం ఏంటని ఒకసారి గమనిస్తే అక్కడ పొల్యూషన్ తక్కువ ఉండడం వల్ల, రిచ్ ఆక్సిజన్ మనం పొందడం వల్ల మనకు మంచి టేస్ట్ ఆఫ్ ఫుడ్ అనిపిస్తుంది, తినగానే ఫుడ్ అరుగుతుంది, దాంతో పాటు మంచి నిద్ర వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని ఒకసారి చూస్తే మన బాడీ యొక్క ఏదైతే సెల్ స్ట్రక్చర్ ఉందో అది ఎప్పటికప్పుడు మనం దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అలా ఇన్ఫ్లుయెన్స్ డిస్టర్బ్ చేయడం వల్ల ఈరోజు మనకు జరిగే మైనస్ పాయింట్ ఏంటంటే సెల్ ని మనము మంచిగా అదేవిధంగా చెడుగా వాడుకుంటాం. చెడుగా అంటే మన సెల్ కి సంబంధం అవసరం లేని విషయాన్ని మంచిగా అనుకుంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. మన సెల్ కి కావాల్సిన మంచి మంచి విషయాల్ని ఇవ్వడం. మంచి మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి రోజు, అప్పుడు మన సెల్ ఏమవుతుందండి చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటుంది. అట్లనే మంచి మెడిటేషనే కాకుండా మంచి ఆలోచన, మంచి ఆహార అలవాట్లు, ఇవన్నీ కూడా మన సెల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మెటాబలిజం అంటామండి. ఒకసారి మన బాడీ యొక్క మెటాబలిజం చూస్తే ఆ మెటాబలిజంలో సెల్ యొక్క స్ట్రక్చర్ లోపల మనం తీసుకునే ఆహారము, అలవాట్లు ఇవన్నీ కూడా మన సెల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. సో ఇక్కడ మనకు క్లియర్ గా సెల్ స్ట్రక్చర్ ని మనకి ఇక్కడ ముందు వివరించడం జరిగింది. దాన్ని నేను షార్ట్ ఫామ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఈ అలవాట్ల వల్ల మన సెల్ వోల్టేజ్ లో వచ్చే డిస్టర్బెన్స్ ని ఒకసారి మనం చూస్తామండి. మలేష్ గారు సెల్ వోల్టేజ్ స్ట్రక్చర్ ఒకసారి చూపిస్తారా? ఎస్. సో ఇక్కడ ఎదురుగా మనకు సెల్ వోల్టేజ్ స్ట్రక్చర్ ని ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగిందండి. ఈ డిస్క్రిప్షన్ అనేది 18th సెంచరీలోనే రీసెర్చ్ లో వాళ్ళు చేయడం జరిగింది, రీసెర్చ్ చేస్తూ వెళ్ళారు. కానీ 1985లో మన బాడీ యొక్క సెల్ వోల్టేజ్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవడం వల్ల సెల్ యొక్క వోల్టేజ్ డ్రాప్ తో ఫిజికల్ ఎలిమెంట్స్ అంటే అనాటమీకి సంబంధించిన సెల్ డివిజన్ అనేది, సెల్ హెల్త్ అనేది ఎలా డిస్టర్బ్ అవుతుంది అనేది ఈ సెల్ వోల్టేజ్ స్ట్రక్చర్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని ఒకసారి చూద్దామండి. ఇందాక మనం అనుకున్నట్టుగా మన సెల్ వోల్టేజ్ ఇక్కడ చార్ట్ లో మీకు క్లియర్ గా ఇచ్చారండి, -90 మిల్లీ వోల్ట్స్ అండి. మన ఈచ్ ఇండివిజువల్ సెల్ యొక్క వోల్టేజ్ అండి. అట్లనే ఎప్పుడైతే ఈ సెల్ వోల్టేజ్ అనేది -80, -70, -60 అలా సెల్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతూ వచ్చిందండి. ఈ డ్రాప్ అవడానికి కారణం ఏంటి అని ఒకసారి చూస్తే ఇందాక మనం చెప్పుకున్న ఫ్యాక్టర్స్ అండి. దాంట్లో ఫస్ట్ ఫ్యాక్టర్ మనం పొల్యూషన్ అనుకున్నాము, సెకండ్ ఫ్యాక్టర్ మన ఫుడ్ హ్యాబిట్స్ అనుకున్నాము, థర్డ్ ఫ్యాక్టర్ మన అలవాట్లు అనుకున్నాము, ఫోర్త్ ఫ్యాక్టర్ మీ అందరూ తెలుసు టెన్షన్స్, ప్రెషర్స్, స్ట్రెస్. సో అన్వాంటెడ్ గా ఇవన్నీ మన సెల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఓల్డెన్ డేస్ తో పోలిస్తే ఇప్పుడు మీ అందరు తెలుసు మనం ఎక్కువ మన సెల్ యొక్క లైఫ్ ని పాడు చేస్తుంది. అలా సెల్ యొక్క లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే సెల్ వోల్టేజ్ డ్రాప్ అయిపోయినప్పుడు ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ అందరు తెలుసు ఏజింగ్ అంటే తక్కువ వయసులోనే చాలా మందికి తెల్ల వెంట్రుకలు రావడం, తక్కువ వయసులోనే హెల్త్ ఇష్యూస్ రావడం, అది ఫస్ట్ ఏజింగ్ ఫ్యాక్టర్ అండి. దాన్ని ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఎప్పుడైతే సెల్ వోల్టేజ్ డ్రాప్ అయిందో సెల్ ప్రాపర్ న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేయకపోతే సెల్ సిక్ సెల్ గా మారుతుంది. ఎప్పుడైతే సిక్ సెల్ గా మారిందో సెల్, అప్పుడు సెల్ లోపల ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతాయి. ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్ అంటే మీ అందరికి తెలుసు సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్, అట్లనే న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, ఇలా అన్ని రకాల ఏవైతే సెల్ అనాటమీకి సంబంధించిన మైక్రోబయాలజీలో మీరు చూస్తుంటారు, అన్ని రకాల ఏవైతే ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ డిస్టర్బ్ కావడం. అలా డిస్టర్బ్ అయినప్పుడు మన సెల్ వోల్టేజ్ ఎక్కడ ఉంటుందని
ఒకసారి సైంటిఫికల్ గా వాళ్ళు రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే, మామూలుగా సెల్ వోల్టేజ్ -70లో ఉంటే, -90లో ఉంటే అది -40, -30కి పడిపోయింది. అంటే ఏమైందండి? సెల్ అనేది చాలా వీక్ అయింది. ఇలా సెల్ అనేది వీక్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, సెల్ ఏం చేస్తుందంటే వీక్ సెల్‌నే ప్రొడ్యూస్ చేస్తుందండి. అంటే మంచి సెల్స్‌నే ప్రొడ్యూస్ చేసినట్టు, అంటే ఇంకా మీకు చెప్తానండి ఎగ్జాంపుల్‌గా. మంచి వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి. చెడు వాళ్ళకి ఏ ఆలోచనలు వస్తాయండి? చెడు ఆలోచనలు. సో, అదే విధంగా ఈ మంచి సెల్స్ ఏం చేస్తాయంటే మంచి సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. చెడు సెల్స్ ఏం చేస్తాయంటే చెడు ఆలోచనని డెవలప్ చేస్తాయి. అలా ఆలోచనలు ఇన్‌ఫ్లుయెన్స్ కావడం వల్ల ఇన్‌ఫ్లమేటరీ ఫ్యాక్టర్ ఏదైతే పెరుగుతుందో, ఆ ఇన్‌ఫ్లమేటరీ ఫ్యాక్టర్ వల్ల సెల్ అనేది ఇంకా సిక్ అవుతుంది. అలా సిక్ అయిన సెల్ అనేది నెక్స్ట్ చేంజెస్‌లో ఏమవుతుంటే ఇస్కెమిక్ చేంజెస్ అంటారు. అంటే సెల్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అందకపోవడం. ఫస్ట్ ఏమవుతుందంటే ఇన్‌ఫ్లమేటరీ సర్కిల్ లోపలికి దాన్ని మనము రివర్ట్ చేయకున్నా, ఆ సెల్‌ని హెల్తీగా మనము ఇమ్మీడియేట్‌గా యాక్షన్‌లో దిగి కన్వర్ట్ చేసుకోకపోయినా, సర్వేలో తేలింది రిసర్చ్‌లో తేలింది క్లినికల్‌గా ఏంటంటే, సెల్‌ని ఎప్పుడైతే మనం హెల్తీగా చూసుకోకపోతే, ఆ సెల్‌లోకి న్యూట్రియంట్స్ ఎళ్ళకుండా, బ్లడ్ సర్క్యులేషన్ ఎళ్ళకుండా అక్కడ వాటర్ ఫార్మ్ అవుతుంది. ఆ వాటర్ ఫార్మ్ అవ్వడమే ఇన్‌ఫ్లమేషన్. ఎప్పుడైతే వాటర్ ఫార్మేషన్ స్టార్ట్ అయిందో, సెల్ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఆ పర్టిక్యులర్ ఏరియాకి డిస్టర్బ్ అవుతుంది. అంతే కదండీ! బ్లడ్ సప్లై వల్లనే కమ్యూనికేషన్ అంతా, అట్లనే న్యూట్రియంట్స్ అన్నీ, ఫుడ్ అంతా గూడా సప్లై అవుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే సెల్‌కి వాటర్ ఫార్మేషన్ అయ్యి, సెల్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అందలేదు, ప్రాపర్ ఎనర్జీ సెల్‌గా హెల్తీగా లేదు, అక్కడున్న సెల్స్‌కి ఏం జరుగుతుందంటే, ఇన్‌ఫ్లమేటరీ ఫ్యాక్టర్ పెరగడం వల్ల న్యూట్రియంట్స్ గూడా అందవండి. న్యూట్రియంట్స్ అందకపోవడం వల్ల ఆ సెల్స్ వీక్ అయిపోయి, ఆ వీకర్ సెల్స్ అన్నీ కూడా ఒక సెపరేట్ డిపార్ట్‌మెంట్‌గా, అంటే బాడీకి సంబంధం లేకుండా పనిచేస్తూ వెళ్ళిపోతాయి. అలా పనిచేస్తూ ఆ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్ అనేది వీక్‌గా అయిపోతుంది. ఆ వీక్ అయిన డిపార్ట్‌మెంట్‌ని మనం ఏమంటామో తెలుసా అండి? డిసీజ్ అంటాం. అంటే ఆ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్‌కి రోగం వచ్చింది. అంటే డయాబెటిక్ అంటే ప్యాంక్రియాస్‌కి, అట్లనే కిడ్నీ అంటే కిడ్నీ ఇష్యూస్, లివర్ అంటే లివర్ సంబంధించి జాండీస్. ఇలా పర్టిక్యులర్‌గా మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ అవయవం సంబంధించిన సెల్స్ వీక్ అయిపోయి, ఆ అవయవం పని తగ్గియడం వల్ల బ్లడ్‌లో వచ్చే చేంజెస్‌ని కెమిస్ట్రీలో తెలుసుకొని, బ్లడ్ టెస్ట్ శాంపుల్ తీసుకొని, అప్పుడు చెప్తారు లివర్ ఫంక్షనింగ్ పాడైంది. మీకు జాండీస్ వచ్చింది. హార్ట్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. హార్ట్‌కి సంబంధించిన టెస్ట్ ట్రెప్టాన్ లెవెల్స్ అండి. చూసి హార్ట్‌కి స్ట్రోక్ వచ్చిందని తెలుసుకోవడం. ఇలా రకరకాల అవయవాలు పాడవడం వల్ల, పని తగ్గియడం వల్ల బ్లడ్‌లోకెళ్ళి మనం రకరకాల పెథాలజీ రిపోర్ట్స్ తోని తెలుసుకోగలం. ఇవన్నీ మీ అందరికి తెలుసు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటంటే, రియల్‌గా మన బాడీ సెల్స్‌ని ఎక్కడ ట్రీట్‌మెంట్ చేస్తే బావుంటుంది? సెల్ లెవెల్‌లోకెళ్ళి ట్రీట్‌మెంట్ చేసే సిస్టమ్ మీకు తెలిసింది ఏదైనా ఉందా? ఇది పెద్ద క్వెషన్ మార్క్ అండి. సెల్ లెవెల్‌లో సెల్ యొక్క హెల్త్‌ని, ఏదైతే మనం ఇందాక అనుకున్న సెల్ యొక్క ఇండివిడ్యువల్ మైక్రో కరెంట్‌ని -50లోనే లేదా -70లోనే, -60లోనే, -90లోనే మనం మెయింటైన్ చేయగలిగితే ఎప్పటికి ఎలా ఉంటుంది? అదే మన హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ అండి. ఈ హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ వల్ల జరిగేదేంటంటే, మన సెల్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం మెయింటైన్ చేయడం వల్ల, ఆ సెల్‌కి సంబంధించిన ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఆ సెల్ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వడం వల్ల సెల్ హెల్తీ సెల్‌గా మారుతుంది. అలా సెల్ హెల్తీగా మారడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. ఇక్కడ ఒకటే లాజిక్ అండి. హీలీ వల్ల జరిగేదేంటంటే కంప్లీట్ సెల్ హెల్త్‌ని మనం మెయింటైన్ చేయడమే హీలీ ద్వారా జరిగే బెనిఫిట్. అయితే చాలా వరకు హీలీ డివైస్ వరల్డ్ వైడ్‌గా లాంచ్ అయిన తర్వాత దీన్ని ఎక్కువ వరకు పర్చేజ్ చేసేవాళ్ళు మేము చూస్తుంటే, ఈవెన్ కంపెనీలో కూడా సర్వే చేస్తే హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళే దీన్ని కొనుక్కుంటున్నారండి. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళే దీన్ని వాడుకుంటున్నారు. కానీ అది 100% కరెక్ట్ అండి. కానీ దానికంటే కూడా ఇంకో కరెక్ట్ అయిన విషయం ఉంది. మీరందరూ గమనించాలి. అదేంటంటే మన సెల్ హెల్త్‌ని మెయింటైన్ చేయడానికి రియల్‌గా చెప్పాలంటే ఎలాంటి జబ్బులు రాని వాళ్ళు కూడా దీన్ని వాడాలండి. ఎందుకు వాడాలి అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఈరోజు చెప్తాను. మనము పొల్యూషన్‌లో ఉంటున్నాము. ఆ పొల్యూషన్ మన సెల్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందని మనందరికీ తెలుసు.
మనం ఏ రోజుకి ఆ రోజు ఆ పొల్యూషన్ ని మన బాడీ నుంచి ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటే ఎలా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు సమ్మర్ బాగా ఉంది, మీ అందరికి తెలుసు. ఈ సమ్మర్ని తట్టుకోవడానికి ఏం చేస్తున్నామండి? గొడుగు వాడతాం, బయటికి వెళ్తాం. కారు ఉంటే ఏసీ పెట్టుకొని వెళ్తాం. చలికాలం బాగా ఉందండి, ఏసీ తగ్గిస్తాం. ఎండ ఎక్కువ ఉందండి, ఏసీ పెంచుతాం. దీనికి మెడికల్ సైన్స్ ఏమైనా మెడికల్ సైన్స్ సంబంధించిన విషయమా అండి? కాదండి. ఇది ప్యూర్లీ హెల్త్ సైన్స్ అని చెప్తానండి. అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే సైన్స్ అని చెప్తాను. దాన్నే మెయింటెనెన్స్ అంటాం. సో ఈ హీలీ కూడా సేమ్ అదే విధంగా అండి. మీరందరూ ప్రాక్టికల్ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ఇంట్లో హీలీ డివైస్ ఉంటుంది. మనందరం ఏం చేస్తుంటామంటే, పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి, ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ ఎఫెక్ట్ వచ్చిందండి. వాళ్ళ కోల్డ్ రాగానే ఏం చేస్తామంటే కోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తాం. అట్లనే దగ్గు వచ్చిందండి, దగ్గుకు ఫ్రీక్వెన్సీ ఉందండి. అలా ప్రతి దానికి హీలీలో ఫ్రీక్వెన్సీ ఉందండి. ఆ ఫ్రీక్వెన్సీతో మనం ఏం చేస్తామంటే మన బాడీ యొక్క సెల్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేసి ఇండివిజువల్ మైక్రో కరెంట్ని మనం మెయింటైన్ చేస్తాం. అలా ఇండివిజువల్ మైక్రో కరెంట్ మెయింటైన్ చేయడం వల్ల మనకి హెల్తీగా ఉంటాం. మనం అర్థం చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అయితే ఇప్పుడు నేను ఏ ఫ్యాక్టర్లోకి వెళ్ళి మన సెల్ వోల్టేజ్ని మనం ఎట్లా మెయింటైన్ చేయవచ్చు అనేది నేను డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీ అందరికీ అర్థమైపోతుంది ఈ హీలింగ్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనకి జరిగే బెనిఫిట్ ఏంటి. సో దాంట్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ హీలీలో మనకు గోల్డ్ సైకిల్ అని ఒక సైకిల్ ఉందండి. ఇది గోల్డ్ సైకిల్, ఫస్ట్ సైకిల్ అంటాం. ఎవరైనా సరే మీరు హీలీ డివైస్ పర్చేజ్ చేయగానే ఫస్ట్ మీకు వచ్చేది ఏంటంటే ఈ గోల్డ్ సైకిల్ అండి. దీన్ని మనందరికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఇక్కడ మీకు కనిపిస్తున్నారు. అతని పేరే నూనో నీనా అండి. ఇతను పోర్చుగల్ సంబంధించిన ఆల్టర్నేటివ్ మెడికల్ ప్రాక్టీషనర్ అండి. సో ఇతను ఒక 7 చాలా ఇంపార్టెంట్ గోల్డ్ సైకిల్ ప్రోగ్రామ్స్ అని ఫస్ట్ క్లినికల్ ట్రయల్ తోని ఇతను నిరూపించి మనందరికి అందియడం జరిగిందండి. అంటే మనం ఈ గోల్డ్ సైకిల్ అయితే వాడుకుంటున్నామో దీన్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి అండి. దీంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఉందండి, ఇక్కడ మీరు చూస్తున్నారు. దాంట్లో ప్యూర్ అనే ప్రోగ్రామ్ ఉంది. ప్యూర్ అంటే ఏంటి మీ అందరికి అర్థం కావాలి. ఇందాక మన సెల్ని వోల్టేజ్ని డ్రాప్ చేసే 4 విషయాల గురించి మాట్లాడుతున్నాము. ఫిజికల్గా చూసుకుంటే పొల్యూషన్ అనుకున్నాము. అట్లనే మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే ఏవైతే అన్వాంటెడ్ ఫుడ్ అంటే ఫుడ్లో ఉండే ఏదైతే వాల్యూస్ లేకపోవడం, అట్లనే ఫుడ్కి సంబంధించిన టాక్సిన్స్ మన బాడీలో లోడ్ కావడం, ఇవి మనం తెలుసుకున్నాం. రెండోది ఏం తెలుసుకున్నాం అంటే మన టెన్షన్స్, ప్రెషర్స్ తెలుసుకున్నాం. సో ఈ ప్యూర్ అనే ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. నేను హీలీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఎవరైనా సరే హీలీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వాడాల్సిన ప్రోగ్రామే ఈ ప్యూర్ ప్రోగ్రామ్. ఈ ప్యూర్ ప్రోగ్రామ్ వల్ల మనకి జరిగే బెనిఫిట్ ఏంటి అంటే, మన బాడీలో ప్యూరిఫికేషన్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుందండి. నేను మీ అందరు గుర్తు చేస్తున్నాను. లంగ్స్ ఏం చేస్తున్నాయంటే మన బాడీలోంచి కార్బన్ ని ప్యూరిఫై చేస్తున్నాయి. ఆల్రెడీ ప్యూరిఫికేషన్ సిస్టమ్ మన బాడీలో ఉందండి. మన లంగ్స్ ఏం చేస్తున్నాయంటే కార్బన్ ని, అంటే మనం ఏం చేస్తామంటే మనం తీసుకునే ఆహారంలో మీ అందరికి తెలుసు గ్లూకోజు, సుక్రోజు మీరందరూ విన్నారండి. అంటే తీసుకోవడం వల్ల మనము కార్బన్ ని కూడా తీసుకుంటాం అనమాట. ఈ మన బ్లడ్ లో ఉన్న కార్బన్ ని ఎలిమినేట్ చేయడానికి కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న కార్బన్ ని ఎలిమినేట్ చేయడానికి లంగ్స్ ఏం చేస్తాయంటే 2 ఆక్సిజన్ తీసుకొని ఒక కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు తీసుకొస్తాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2. మన బాడీలో కార్బోహైడ్రేట్స్ వల్ల ఏదైతే బ్లడ్ లో మిగిలిపోయే కార్బన్ ని మన లంగ్స్ ప్యూరిఫై చేస్తున్నాయి. ఇది మీకు తెలుసు. రెండో ప్యూరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే కిడ్నీ అండి. ఆ కిడ్నీలో జరిగే ప్యూరిఫికేషన్ ఏంటని ఒకసారి చూసుకుంటే, మన బాడీలో బ్లడ్ లో ఉన్న నైట్రోజన్ డిపాజిట్స్ అంటే యూరియా, యూరిక్ యాసిడ్ మీ అందరు విన్నారు, మీకు తెలుసు. ఆ యూరియా, యూరిక్ యాసిడ్ ని మన బాడీలోంచి ఎలిమినేట్ చేసే ఏదైతే ప్రక్రియ ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరంటే, దాన్ని వర్కౌట్ చేసేది ఎవరంటే కిడ్నీ. సో కిడ్నీ ద్వారా ఎక్స్క్రేషన్ వల్ల మనం నైట్రోజన్ డిపాజిట్స్ ని మన బాడీలోంచి బయటికి ఎలిమినేట్ చేస్తామండి. అదేవిధంగా మన బాడీలో ఇంకా సాల్ట్స్ ఉంటాయండి, లైక్ సోడియం, పొటాషియం లాంటి సాల్ట్స్ అన్నమాట. హెవీ సాల్ట్స్ అంటాం. ఈ సాల్ట్స్ అన్ని మన బాడీలోంచి స్కిన్ ద్వారా, చర్మం ద్వారా ఎలిమినేట్ అవుతుంది. మీ అందరికి తెలుసు, అత్యంత పెద్ద ఆర్గాన్ మన బాడీలో ఉందంటే అది స్కిన్ అని కదండి.
సో స్కిన్ యొక్క డ్యూటీ ఏంటంటే మన బ్లడ్ లో, మన బాడీలో మిగిలిపోయిన ఏవైతే హెవీ సాల్ట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఎలిమినేట్ చేయడం. నెక్స్ట్ మన బాడీలోంచి ఎలిమినేషన్ లో ఉంది నెయిల్స్ అండి, గోల్డ్. ఇవి హెవీ మెటల్స్ అంటాం, మీ అందరికి తెలుసు. ఆర్సెనిక్, మెగ్నీషియం, మెర్క్యూరీ లాంటి హెవీ మెటల్స్ మన నెయిల్స్ ద్వారా ఎలిమినేట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మన జుట్టు అండి, జుట్టు కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ లో మన బాడీ ద్వారా ఎక్స్క్రేషన్ అయిన ఒక వేస్ట్ మెటీరియల్. కానీ భగవంతుడు దీన్ని కూడా ఒక షేప్ తీసుకొచ్చి మనకు అందాన్ని సృష్టించాడండి. అది మన భగవంతుని యొక్క సృష్టి, అవునా కదండి? సో అలాంటి మన బాడీ యొక్క ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఏవైతే మనం టాక్సిన్స్ ని లోడ్ చేస్తున్నామో వాటిని అన్లోడ్ చేసి మన బాడీ యొక్క ఎక్స్క్రేషన్ సిస్టమ్ ని స్ట్రెంథనింగ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మన దగ్గర వండర్ఫుల్ ఫ్రీక్వెన్సీ ఉంది. అదే ప్యూర్ అనే ఈ ఫ్రీక్వెన్సీ. మీరు ఎవరైనా సరే హీలీ డివైస్ ఫస్ట్ టైం తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ మీరు వాడాల్సింది ఏంటంటే ప్యూర్. ఈ ప్యూర్ ప్రోగ్రామ్ మీరు వాడడం వల్ల ఫస్ట్ ఏమవుతుంది, ఎలిమినేషన్ అంటే టాక్సిన్స్ క్లీన్ చేయడం. ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్యూర్ ఎంత పవర్ఫుల్. మనం ఒక ట్యాంక్ నిండా చెడు వాటర్ ఉందండి. ఆ చెడు వాటర్ లోకి మనం మంచి వాటర్ నింపుతున్నామండి. ఎంత మంచి వాటర్ నింపినా కూడా చెడు వాటర్ ఎప్పుడైనా మంచిగా అవుతుందండి? ఎప్పటికి కాదు. అట్లనే మంచి వాటర్ లో ఒక చెడు చుక్క పడ్డది అనుకోండి, ఆ వాటర్ కూడా చెడిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన బాడీలోకి ఏదైనా మంచి ఇవ్వాలనుకుంటే, మంచి చేయాలనుకుంటే, మన బాడీకి సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన బాడీని క్లీన్ చేయాలి. దాన్ని డీటాక్సిఫికేషన్ అంటాం. మీ అందరికి తెలుసు డీటాక్సిఫికేషన్ లో రకరకాల డీటాక్సిఫికేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది స్టమక్ క్లీనింగ్ అంటుంటారు, ఫైబర్ ఫుడ్ తింటామండి మేము స్టమక్ క్లీన్ చేస్తుంటాం అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటుంటారంటే మేము రకరకాల ఏది మెయింటైన్ చేస్తుంటామండి, సో వాటి ద్వారా కూడా మేము హెల్త్ పొందుతామని కొంతమంది చెప్తుంటారు. ఇలా రకరకాలుగా డీటాక్సిఫికేషన్ చేస్తుంటారు అనమాట. సో డీటాక్సిఫికేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఈరోజు ఒకసారి చూసుకుంటే ఈరోజు ఫైబర్ ద్వారా డీటాక్సిఫికేషన్, ఫ్రూట్స్ ద్వారా డీటాక్సిఫికేషన్, రకరకాలుగా డీటాక్సిఫికేషన్ మనం చూస్తాం. ఆల్కలైన్ వాటర్ తాగడం, మంచి వాటర్ తాగడం, ఇలా రకరకాల డీటాక్సిఫికేషన్ చేస్తాం. సో ఈ ప్యూర్ అనే ప్రోగ్రామ్ వాడడం వల్ల మన బాడీ మొత్తాన్ని డీటాక్సిఫికేషన్ చేయడం, క్లీన్ చేయడమే ఈ మన సైన్స్. సో ఇది ప్యూర్. నెక్స్ట్ వెళ్దామండి స్లైడ్ కి. ప్యూర్ తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఉందండి కేర్. కేర్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు మన బాడీ యొక్క కేరింగ్ అండి. అంటే ఎప్పుడైతే మన బాడీని మనం ప్యూరిఫై చేశామో అప్పుడు ప్యూరిఫై అయిన సెల్స్ అన్ని కూడా మళ్ళీ వాటిని ఏం చేస్తున్నాం కేర్ చేస్తామండి. అంటే వాటిని మనం కాపాడడం అంటే సెల్ స్ట్రక్చర్ ని మనం కాపాడడం. అంటే రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండి, ఆ హెల్త్ ఇష్యూ నుంచి మనం సెల్ ని ఇప్పుడు ప్యూరిఫై చేశాము, వాటిని హెల్త్ ఇష్యూ నుంచి మనము మన బాడీ సెల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని క్లీన్ చేసిన తర్వాత సెల్ స్ట్రక్చర్ ని కేర్ చేయడం. అలా కేర్ చేయడం వల్ల ఏం చేస్తుంటే ఆ ఆర్గాన్ అనేది స్ట్రెంగ్త్ అవుతుందండి. అది కేర్ ప్రోగ్రామ్. ఈ కేర్ ప్రోగ్రామ్ అనేది ప్యూర్ తర్వాత పొద్దున మనం ప్యూర్ వాడతాము, మధ్యాహ్నానికి కేర్ ప్రోగ్రామ్ వాడుకోవచ్చు. ఈ రెండు ప్రోగ్రామ్ మధ్యలో 2 hours గ్యాప్ ఉంటుందండి. అలా ఈ కేర్ ప్రోగ్రామ్ వాడతాం. అట్లనే ఈ కేర్ ప్రోగ్రామ్ అనేది 2 రకాలుగా ఉపయోగపడుతుందండి, అక్యూట్ అండ్ క్రానిక్ అండి. అక్యూట్ అంటే ఇన్స్టెంట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు ఏదైనా మీరు ఓవర్ నైట్ చదువుకోవాలనుకుంటున్నారు, అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి, దానివల్ల తలనొప్పి వచ్చిందండి, అదేంటంటే అక్యూట్. క్రానిక్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ గా ఎన్నో రోజుల నుంచి తలనొప్పితో బాధపడుతున్నారండి, దాన్ని ఏమంటారంటే క్రానిక్ అండి. ఇలా అక్యూట్ అండ్ క్రానిక్ 2 రకాల హెల్త్ ఇష్యూస్ కి ఈ కేర్ అనే ప్రోగ్రామ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ కేర్ ప్రోగ్రామ్ అనేది మన బాడీ యొక్క కంప్లీట్ హెల్త్ అండ్ కంప్లీట్ సెల్ యొక్క హ్యాపీనెస్ కి ఎక్సలెంట్ గా ఉపయోగపడే ప్రోగ్రామ్. నెక్స్ట్ ఈ కేర్ అనే నెక్స్ట్ బ్యాలెన్సింగ్ అండి. సో ఇక్కడ సెల్ ని మనం ఏం చేసామంటే ప్యూరిఫై చేసామండి. సెల్ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత సెల్ యొక్క స్ట్రక్చర్ ని కేర్ చేసాం. సెల్ స్ట్రక్చర్ కేర్ అయిన తర్వాత సెల్ స్ట్రక్చర్ ని మనం బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా ఫుడ్ తిన్నాం అనుకోండి, ఎక్సెస్ అయితే ఏమవుతుంది అని ఒకసారి చూస్తే
మన బాడీ దాన్ని తీసుకోదండి, రిజెక్ట్ చేస్తుంది. ఏదైనా సరే అండి, మీరు ఎక్కువ తిన్నారనుకోండి రిజెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువ కొంతమందికి మీకు తెలుసు ఓవర్ ఈటింగ్ వల్ల కూడా బాడీలో రిజెక్షన్ వల్ల డయేరియా అంటే లూజ్ మోషన్స్ అయిపోవడం, వామిటింగ్స్ అయిపోవడం మనం చూస్తాం. అంటే ఏంటి, బాడీలో అది ఏమైందండి, ఇంబ్యాలెన్స్ అయింది. దాన్నే మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ అండి. మీరు ఈవెన్ కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళాము, మనందరం కలిసి ఫుడ్ తీసుకున్నామండి. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి అప్పుడే ఆ ఫుడ్ వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. అంటే స్టమక్ పెయిన్ రావడం, లూజ్ మోషన్ అవ్వడం. అంటే డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అని చూస్తే, ఎవరైతే హెల్తీగా ఉన్నారో, హ్యాపీగా ఉన్నారో వాళ్ళకి బాగానే ఉందండి. ఎవరైతే సెన్సిటివ్ ఉన్నారో, అది బాగా ఇంపార్టెంట్ విషయం అని నేను చెప్పేది. సెన్సిటివ్ పీపుల్ కి ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్నే మేమంటామంటే ఓవర్ డోస్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈవెన్ కొంతమందికి చిన్న చిన్న విషయాలు, ఈవెన్ కొన్ని వెజిటేబుల్ తింటే కూడా వాళ్ళకి అలర్జీ ఉంటుంది. దే ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. హీట్ అవుతుందంట, బాడీలో హీట్ అయిందంట. వాళ్ళు కొద్దిగా చల్లని వస్తువు తీసుకోగానే గొంతు పట్టేస్తున్నారు. అంటే వాళ్ళలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందండి అని ఒకసారి చూసుకుంటే, వాళ్ళ బాడీ అనేది సెన్సిటివ్ గా మారింది. అట్లనే వాళ్ళ బాడీ లోపల ఏదైతే ఇంబ్యాలెన్స్ ఆఫ్ సెన్సిటివ్నెస్ వల్ల ఇంబ్యాలెన్స్ ఆఫ్ మెటబాలిజం కూడా జరిగింది. ఆ ఇంబ్యాలెన్స్ ఆఫ్ మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేసే ప్రోగ్రామ్ ఉందండి. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇది, బ్యాలెన్సింగ్. ఎవరైనా వేడి చలువ అంటుంటారు కదండి, మాకు అది పడదు ఇది పడదు, అలాంటి వాళ్ళకు ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. లింఫ్ సిస్టమ్ ఇది మన బాడీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ని, మన బాడీ యొక్క ఎనర్జీ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తుందండి. అట్లనే లింఫ్ సిస్టాన్ని హార్మోనైజ్ చేస్తుందండి. హార్మోన్ సిస్టాన్ని కూడా హార్మోనైజ్ చేస్తుందండి. కిడ్నీ యొక్క ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఎనర్జీ థియరీలో, ఫ్రీక్వెన్సీ ఎనర్జీ థియరీలో కిడ్నీ అనేది మన బాడీ యొక్క ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఆర్గాన్. సో ఈ పర్టిక్యులర్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్ వాడడం వల్ల ఆ కిడ్నీ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా మన బాడీ యొక్క మెటబాలిజం కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో అలాంటి వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉందండి, దీన్నే బ్యాలెన్సింగ్ అన్న. నెక్స్ట్ సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉందండి, బీయింగ్ అని చెప్పి. ఈ బీయింగ్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే, మోస్ట్లీ ఇది ఉపయోగపడేది మన ఇమోషనల్ అండ్ మెంటల్ ఇంబ్యాలెన్సెస్ అండి. చాలా మంది మీ అందరికి తెలుసు, ఇందాక నేను మీకు చెప్పడం జరిగింది, మన బాడీ యొక్క సెల్ ని మనం క్లీన్ చేశాము, తర్వాత సెల్ ని కేర్ చేశాము, సెల్ ని బ్యాలెన్స్ చేశాము మెటబాలిక్ గా. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే బీయింగ్ అండి. ఇది మెంటల్ స్ట్రెస్ సంబంధించిందండి, ఇమోషనల్ స్ట్రెస్ సంబంధించిందండి, స్ట్రెస్ ఫ్యాక్టర్ అండి. స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల మన సెల్ యొక్క అస్తిత్వం కోల్పోవడం, మళ్ళా మన సెల్ యొక్క అస్తిత్వాన్ని మళ్ళా మనం రిటర్న్ చేసుకోవడానికి ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఉందండి, దీని పేరే బీయింగ్. ఈ ప్రోగ్రామ్ వాడుకోవడం వల్ల సెల్ యొక్క ఏదైతే హెల్త్ ఉందో చాలా హ్యాపీగా నరీష్ అవుతుంది. సోల్ స్ట్రక్చర్ ని బ్యాలెన్స్ చేసి మన సెల్ యొక్క సిస్టమ్ ని రీస్టోర్ చేస్తుందండి. ఇదే బీయింగ్ అనే ప్రోగ్రామ్. ఈ బీయింగ్ అనే ప్రోగ్రాము జనరల్ గా మేము రికమెండ్ ఎవరు చేస్తుంటాము అంటే, ఎవరైనా బాగా మెంటల్ స్ట్రెస్ గా ఉండి, అట్లనే ఇంబ్యాలెన్స్ ఆఫ్ మన బాడీ యొక్క మెటబాలిక్ సిస్టమ్ లో రైట్ ఆలోచన విధానం కూడా ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి మేము ఈ బీయింగ్ అనే ప్రోగ్రామ్ ని రికమెండ్ చేస్తాం. అయితే ఈ బీయింగ్ అనే ప్రోగ్రామ్ అనేది సైకాలజీకి సంబంధించిన డిస్టర్బెన్స్ కానివ్వండి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఇంబ్యాలెన్స్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇది బాగా మన బాడీలో ఆర్గాన్ ని రిప్రజెంట్ చేసేదంటే లివర్ అండి. మీ అందరికి తెలుసు, మన బాడీ లోపల లివర్ అనేది పవర్ హౌస్ అని అంటాం. లివరే మనకు అన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. హ్యాపీనెస్ లో లివర్ రియాక్ట్ అవుతుంది, సాడ్నెస్ లో లివర్ రియాక్ట్ అవుతుంది, మన ఇమోషనల్స్ కూడా లివర్ అనేది రియాక్ట్ అవుతుంది. అలాంటి మన మూడ్స్ ని, వీటన్నిటిని కూడా లివర్ రియాక్ట్ అవుతుంది. అలాంటి ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసే ఈ బీయింగ్ అనే ప్రోగ్రాము మనకి ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉందండి ఈ గోల్డ్ సైకిల్ లో, దాని పేరే ఎనర్జీ అండి. సో ప్యూరిఫై చేశాము సెల్ ని తర్వాత కేర్ చేశాము, సెల్ యొక్క ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేశాము, సెల్ బీయింగ్ చేసి దాని ఇమోషనల్ గానీ మెంటల్ ఇంబ్యాలెన్స్ ని, సైకిల్ ఇంబ్యాలెన్స్ ని మనం చేశాం. ఆ తర్వాత సెల్ ని ఇప్పుడు ఏం మనం నుంచి రాత్రి వరకు పని చేస్తున్నాం. చాలా మంది ఆ పని చేయడం వల్ల అలసిపోతారు.
ఎందుకు అలసిపోతున్నాము అని ఒకసారి చూసుకుంటే మన బాడీ లోపల లో ఎనర్జీస్ అంటాము. లో ఎనర్జీస్ అంటే ఇంకా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మీరు ఒకసారి చూడండి. వాళ్ళు ఒక 1 అవర్ 2 అవర్స్ చేయగానే ఓ టీ తాగాలంటారు. టీ తాగితే ఏమవుతుందండి, ఇమీడియట్ గా దే ఫీల్ ఎనర్జైజ్డ్. కాఫీ తాగుతారండి, ఎనర్జైజ్. ఎందుకు ఎనర్జైజ్ అవుతున్నారు అని ఒకసారి చూసుకుంటే వాళ్ళ బాడీ యొక్క ఎనర్జీ ఇంబ్యాలెన్స్ జరిగింది. ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇలా రకరకాల అడిక్షన్స్ తో చాలా మంది వాళ్ళ బాడీని ట్యూన్ చేస్తుంటారు. అలా అడిక్షన్ తో ట్యూన్ చేయకుండా వండర్ఫుల్ ప్రోగ్రామ్ మన దగ్గర ఉంది. అదే ఎనర్జీ ప్రోగ్రామ్. ఇది డైరెక్ట్ గా మన బాడీ యొక్క సెల్ యొక్క ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. అంటే ఇంకా చెప్పాలంటే బూస్ట్ అనుకోండి. అలా మన సెల్ యొక్క ఎనర్జీ బూస్ట్ చేయడం వల్ల మన సెల్ అనేది బయోనెటిక్, ఏదైతే మనం అనుకున్నామో బయోనెటిక్, మన బాడీ యొక్క ఇండివిజువల్ మైక్రో కరెంట్ అనుకున్నామో అది ఎనర్జీ బూస్ట్ అయ్యి మన సెల్ హెల్దీగా అవుతుందండి. ఇది జనరల్ గా రికమెండ్ చేసేది ఎవరికంటే ఎవరైతే తొందరగా టైర్డ్ అవుతున్నారో, పర్ఫార్మెన్స్ లేకపోవడం, అలసిపోవడం, అట్లనే ఎవరైతే ఫిజికల్ గా వీక్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో ఇదే ఎనర్జీ ప్రోగ్రామ్. నెక్స్ట్ మన దగ్గర ఉందండి రిలాక్స్ అనే ప్రోగ్రామ్. ఈ రిలాక్స్ అనే ప్రోగ్రామ్ అనేది ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్స్. ఈరోజు తెలుసు మీ అందరికి వర్క్ ప్రెషర్ అంటాం. వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఈవెన్ వర్క్ ప్రెషర్ పెద్దవాళ్ళకి కదండి, చిన్నపిల్లలు కూడా వర్క్ ప్రెషర్ వచ్చేసిందండి. దాంట్లో మీ అందరికి తెలుసు ఆ వర్క్ ప్రెషర్ ఏంటంటే స్టడీస్ ప్రెషర్ అండి, ఎడ్యుకేషన్ ప్రెషర్. కాంపిటేటివ్ వరల్డ్ లో ఈ ఎడ్యుకేషన్ ప్రెషర్ వల్ల పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సో మన బాడీలో స్ట్రెస్ వల్లనే, అట్లనే ప్రెషర్ వల్లనే రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. స్ట్రెస్ ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో దానికి సైమల్టేనియస్ గా మన బాడీలో డెవలప్ అయ్యేది అంటే ప్రెషర్ అండి. ప్రెషర్ ని మనం కంట్రోల్ చేయలేకపోతే అది నెక్స్ట్ అనాటమీలో ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ గా మారింది. ఆ బ్లడ్ ప్రెషర్ ని కూడా మనం కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు జరిగేది ఏంటంటే స్ట్రోక్స్ రావడం, అట్లనే రకరకాల స్ట్రోక్స్ తో పాటు రకరకాల హెల్త్ ఇష్యూస్ ప్రెషర్ వల్ల డెవలప్ అవుతుంది. సో ఈ పర్టికులర్ రిలాక్స్ అనే ప్రోగ్రామ్ వాడుకోవడం వల్ల మన బాడీ యొక్క ఏదైతే ప్రెషర్ ఉందో, అంటే పొద్దున్న నుంచి రాత్రి మనం పనిచేసే ప్రెషర్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, టెన్షన్స్ ని కానివ్వండి రికవర్ చేస్తుందండి. ఇంకా చెప్పాలంటే నేను ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ వాడతానండి రిలాక్స్ గురించి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనము స్ట్రెస్ కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో విషయంలో మనం లేట్ అయిపోవడం, ఏదో కమిట్మెంట్స్ ని డిస్టర్బెన్స్ కావడం, ఇంటికి మనం తొందరగా వెళ్దాం అనుకున్నామండి, ఆ రోజు వెళ్ళలేకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళకి టెన్షన్, మనకు ప్రెషర్. ఇలా ఎన్నో రకాల స్మాల్ ఇన్సిడెంట్స్ తోని మన టెన్షన్స్, ప్రెషర్ తోని లైఫ్ ని లీడ్ చేస్తున్నామండి. అలాంటి ఏవైతే ఇంబ్యాలెన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ఈ రిలాక్స్ అనే ప్రోగ్రామ్ తో మనము సెల్ ని రిలాక్స్ చేయవచ్చండి. జనరల్ గా ఎవరికి రికమెండ్ చేసుకుంటాం ఈ రిలాక్స్ అనే ప్రోగ్రామ్ అంటే ఎవరైతే మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉందో, అట్లనే స్ట్రెస్ లో ఉన్నారో, యాంగ్జైటీతో ఉన్నారో, డిప్రెషన్ లో ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఎవరైనా మీకు తెలిసిన పిల్లల్లో రిలాక్స్ గా కూర్చోకుండా బాగా యాంగ్జైటీగా ఉన్న పిల్లలకు కూడా ఇది మీరు వాడుకోవచ్చు రిలాక్స్ అనే ప్రోగ్రామ్ ని. అట్లనే బ్రెయిన్ రిలాక్స్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి తలనొప్పి ఉన్న వాళ్ళు కానివ్వండి, మైగ్రేన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, హెడ్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం అంటే విపరీతమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి రిలాక్స్ ప్రోగ్రామ్. సో ఈ రిలాక్స్ ప్రోగ్రామ్ ని ఫస్ట్ టైం ఈ డివైస్ టెక్నాలజీలో ఎవరైనా మీరు మీ క్లయింట్స్ కి రికమెండ్ చేయాలనుకున్నా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ బాధపడుతున్నా వాళ్ళకి డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ ఒక్కసారి వాడి ఎగ్జిబిట్ చేయండి. వండర్ఫుల్ గా మీరే ఆ తేడా ఏంటో చూస్తారు. అదే ఈ రిలాక్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ లాస్ట్ ప్రోగ్రామ్ ఉందండి గోల్డ్ సైకిల్లో, దీని పేరే రిలీజ్ అని. ఇది ఏం రిలీజ్ చేస్తుంటే పెయిన్ ని రిలీజ్ చేస్తుంది. రియల్లీ చెప్పాలంటే ఎప్పుడైతే హీలీ ఇంట్రొడ్యూస్ అయిందో ఫస్ట్ టైం వరల్డ్ వైడ్ గా, ఆ ఫస్ట్ టైం వరల్డ్ వైడ్ గా ఇంట్రొడ్యూస్ అయినప్పుడు మెడికల్ గ్రౌండ్ లో యుఎస్ఏ లో ఇంట్రొడ్యూస్ చేస్తే ఫస్ట్ FDA క్లియర్ అయిన ప్రోగ్రామ్ అండి ఈ రిలీజ్ అయిన ప్రోగ్రామ్. రియల్లీ చెప్పాలంటే ఈ రిలీజ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే క్లియర్ అయిందో FDA, నేను అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ థెరపీలో ముందుగానే నేను ఉన్నాను కాబట్టి ఫస్ట్ టైం వినగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన సైంటిస్ట్ కానివ్వండి, మార్కస్ షిమికి గారు కానివ్వండి, ఈ ఫ్రీక్వెన్సీ గురించి చాలా రీసెర్చ్ చేశారు, చాలా రకాలుగా క్లినికల్ అప్లికేషన్ చేశారు.
మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి. జర్మన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళిందో ఈ టెక్నాలజీ, అప్పుడు ఆ యుఎస్ ఎఫ్డిఏలో ఫస్ట్ గా వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటంటే ఈ రిలీజ్ ప్రోగ్రామ్ అండి. పెయిన్ ప్రోగ్రామ్ కి ఎఫ్డిఏ క్లియర్ చేయడం జరిగింది. అది గ్రేట్ అచీవ్మెంట్ గా తీసుకోవడం జరిగింది ఆ రోజుల్లో. సో అలా ఇక్కడ మనకు పెయిన్ అనే ప్రోగ్రామ్ ఉంది. మీ అందరు తెలుసు, ఈరోజు పెయిన్ లేని ఇల్లు లేదండి, అవునా కదండి? సో అలాంటి పెయిన్ తో బాధపడే వాళ్ళందరికీ కూడా ఒక వండర్ఫుల్ ఉపశమనము ఏంటంటే రిలీజ్ ప్రోగ్రామ్. బ్యాక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్, ఆర్థరైటిస్, ఇలా ఇన్ఫ్లమేటరీకి సంబంధించిన ఏ పెయిన్స్ అయినా సరే మీరు డెఫినెట్ గా యూజ్ చేయాల్సిన ప్రోగ్రామ్ రిలీజ్ అండి. అయితే మీరు ఈ హీలీ ఫ్రీక్వెన్సీ బాగా మీకు ఉపయోగపడుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎవరికైనా మీరు ఎగ్జిబిట్ చేయాలనుకుంటే ఈ రిలీజ్ ప్రోగ్రామ్ ని రికమెండ్ చేయండి. ప్యూర్ అండ్ రిలీజ్ అండి. పొద్దున ప్యూర్ ప్రోగ్రామ్ పెట్టండి, రాత్రికి రిలీజ్ ప్రోగ్రామ్ పెట్టండి. అలా మీరు ఒక 1 వీక్ మీరు వాడారంటే వాళ్ళ లోపల ఏవైతే పెయిన్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. అలా గ్రాడ్యువల్ తగ్గి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అలా వాళ్ళకు ఈ టెక్నాలజీ ఏంటనేది వాళ్ళు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. అలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళు డెవలప్ అవుతారు. సో అలా ఇక్కడ మన దగ్గర రిలీజ్ అనే ప్రోగ్రామ్. సో ఈ రిలీజ్ ప్రోగ్రామ్ అనేది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఉన్న ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అన్నిటిని రిలీజ్ చేసి మనకు ఆ పెయిన్ నుంచి రిలీవ్ చేస్తాడు. సో ఇట్లా మన రిలీజ్ ప్రోగ్రామ్ అనేది నాట్ ఓన్లీ పెయిన్ రిలీఫింగ్ అండి, ఇది మన బాడీ లోపల ఫ్లూయిడ్ మెకానిజం అంటాం. ఫ్లూయిడ్ మెకానిజం అంటే మీరు ముందర చార్ట్లో చూస్తున్నారు, లింఫ్ సిస్టమ్స్ ఉంటాయి. దాన్నే మన బాడీలో డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. అంటే ఆర్టరీస్, వెయిన్స్ మీరు విన్నారు. అంటే మన గుండె నుంచి ఆర్టరీస్ ద్వారా బ్లడ్ సప్లై అనేది మన బాడీ మొత్తం జరుగుతుంది. మళ్ళా వెయిన్స్ ద్వారా మన బ్లడ్ ప్యూరిఫై అయిపోయి మళ్ళీ గుండెకు వెళ్తుంది. అలా మంచి చెడు రక్తాన్ని మన గుండె పంపు చేస్తూ ఉంటుంది. ఆ మంచి రక్తమేమో మన అవయవాలకు పనికి ఉపయోగపడితే, చెడు రక్తాన్ని మన లంగ్స్, కిడ్నీలు ఫిల్టర్ చేసి మనకు పంపింగ్ కి ఉపయోగపడతాయి. ఇది మీ అందరికి తెలుసు. దానికి సపోర్టింగ్ గా మన బాడీలో లింఫ్ సిస్టమ్ ఉంటుంది. ఆ లింఫ్ సిస్టమ్ లోనే మన బాడీకి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. అంటే హెవీ టాక్సిన్స్ అంటాం. అలాంటి హెవీ టాక్సిన్స్ అన్నింటినీ కూడా ఈ రిలీజ్ ప్రోగ్రామ్ వల్ల, అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అండి, ఇంకా చెప్పాలంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం. దాంట్లో రుమటో ఆర్థరైటిస్ అని, సిఆర్పి లెవెల్స్ పెరగడం, ఆర్ఏ ఫ్యాక్టర్ పెరగడం, జాయింట్స్ పెయిన్, కీళ్ల వాతం, అలాంటి వాళ్ళకి ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ప్యూర్ అండ్ రిలీజ్ అండి. ఈ 2 ప్రోగ్రామ్స్ మేము రికమెండ్ చేస్తాం. ఈ రిలీజ్ ప్రోగ్రామ్ వల్ల ఇక్కడ లిమ్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆటో ఇమ్యూన్ డిజీజ్ లో లిమ్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అలాంటి లిమ్ సిస్టమ్ ని, డ్రైనేజ్ సిస్టమ్ ని క్లీన్ చేసి మన ఇమ్యూనిటీని డెవలప్ చేసే వండర్ఫుల్ పెయిన్ రిలీఫింగ్, ఇన్ఫ్లమేటరీ రిలీఫింగ్ ప్రోగ్రామే ఈ రిలీజ్ ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్. సో ఇలా మన దగ్గర మొత్తం 7 వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నాకు నచ్చిన ప్రోగ్రామ్స్, స్టార్టింగ్ లో నుంచి ఈ ప్రోగ్రామ్స్ మేము రెగ్యులర్ గా వాడుతున్నాము. అలా వాడడం వల్ల మన బాడీ సెల్స్ ప్యూరిఫై అయిపోవడం, సెల్ కేర్ కావడం, సెల్లో బ్యాలెన్స్ చేయడం, సెల్ బీయింగ్, సెల్ రిలీజ్, సెల్ రిలాక్స్, ఇలా మన దగ్గర వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇది మన గోల్డ్ సైకిల్ అన్నమాట. సో ఈ గోల్డ్ సైకిల్ గురించి ఈరోజు మనం అందరూ తెలుసుకోవడం జరిగింది. సో మీకు ఈ గోల్డ్ సైకిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే పర్టికులర్ గా దాన్ని నేను ఒక 5 డౌట్స్ తో క్లియర్ చేస్తాను. సార్ ఇంకోటి చాలా మంది ఎక్కువగా అడిగే క్వశ్చన్, ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వడదెబ్బ తగులుతుంది, మనం ఇన్స్టాంట్ గా ఎలా రిలీఫ్ పొందొచ్చు హీలీ వాడి అని అడుగుతున్నారు. కొంచెం మీరు మీ సైడ్. షూర్ అండి. సో ఈ ఎండ గురించి చాలా వండర్ఫుల్ గా మేము కొన్ని ప్రోగ్రామ్స్ వాడామండి. రియల్ గా చెప్పాలంటే చాలా ఉపయోగపడ్డది. దాంట్లో బయో ఎనర్జీ బూస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. బయో ఎనర్జీ బూస్ట్ అది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. అంటే ఎనర్జీ బూస్ట్ అంటే ఏంటంటే మన బాడీ లోపల ఈ హై టెంపరేచర్ వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఏసీలోంచి సడన్ గా బయటికి వెళ్ళిపోయారనుకోండి, అంటే ఏసీలో ఇమ్యూడిటీ ఎట్లా ఉందండి, ఒక టైప్ ఆఫ్ ఇమ్యూడిటీ ఉందండి. ఇమ్మీడియట్ గా మీరు సన్లైట్ అంటే వేడి రూమ్ లోకి వెళ్ళగానే ఆ ఇమ్యూడిటీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇమ్యూడిటీ డిస్టర్బ్ అవడం వల్ల మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇమ్మీడియట్ గా మన బాడీలో ఇంబ్యాలెన్స్ అనేది ఎలక్ట్రోలైట్స్ అండి. ఎలక్ట్రోలైట్స్ అంటే ఎవరో తెలుసా అండి, చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండి. సాల్ట్స్, సోడియం, పొటాషియం లాంటి సాల్ట్స్.
అవి ఇంబ్యాలెన్స్ అవ్వడంతోనే మన బాడీలో జరిగేదంటే దాన్నే సన్ స్ట్రోక్ అంటారు. మన బాడీలో ఏవైతే ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ని మనం ఇమ్మీడియట్ రికవర్ చేయకపోతే ఈవెన్ సన్ స్ట్రోక్ తో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా డేంజరస్ అండి. సో అలాంటి దానికి మన దగ్గర వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉందండి, బయో ఎనర్జెటిక్ బూస్ట్. ఎవరైనా సరే కొద్ది లో ఫీల్ అవుతుంటే బయట సన్ లైట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఈ బయో ఎనర్జెటిక్ బూస్ట్ వాడచ్చు. అట్లనే ప్రొఫెషనల్ వర్షన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు వచ్చేసి మన దగ్గర ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గురించి ఎలిమెంట్స్ అనే ఫ్రీక్వెన్సీ ఉందండి. ఎలిమెంట్స్ అనే ఫ్రీక్వెన్సీ అది వాడచ్చు అనమాట. అట్లనే గోల్డ్ సైకిల్ ఉన్న వాళ్ళు ఇందాక మీకు చెప్పాను బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్. బ్యాలెన్స్ ఓన్లీ గోల్డ్ సైకిల్ ఉన్న వాళ్ళు మీరు బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ వాడండి. ఎక్సలెంట్ గా మీకు బ్యాలెన్స్ ప్రోగ్రామ్ తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చేసి ఎనర్జీ ప్రోగ్రామ్ వాడండి. ఇందాక మీకు చెప్పాను కదండి ఎనర్జీ ప్రోగ్రామ్. ఆ 2 ప్రోగ్రామ్ వాడితే మీకు వండర్ఫుల్ గా సన్లైట్ నుంచి సన్ స్ట్రోక్ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ సార్ ఇక్కడ కొంతమంది హ్యాండ్స్ రైజ్ చేశారు. ఈ క్వశ్చన్ తీసుకుని క్లోజ్ చేద్దాం క్వశ్చన్. చంద్రిక అని చెప్పారు. ఎస్ మాట్లాడండి చంద్రిక గారు, అన్మ్యూట్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ చంద్రిక గారు, చెప్పండి. తను ప్రిపేర్ అయ్యేటప్పుడు నెక్స్ట్ వాళ్ళు తీసుకోండి. ఓకే, సుకుమార్ గారు, సునీల్ కుమార్ గారు, సునీల్ కుమార్ అండ్ చంద్రిక గారు వచ్చారండి. మాట్లాడండి చంద్రిక గారు. సార్ రైట్ సైడ్ పక్క టెముకల దగ్గర బాగా పెయిన్ వస్తుంది సార్. అది పడుకున్నప్పుడు కానీ గాలి తీసుకున్నప్పుడు కానీ విపరీతంగా పెయిన్ ఉంటుంది. భోజనం చేసిన తర్వాత 1/2 hour మొదలవుతుంది సార్. నెక్స్ట్ అట్లా కంటిన్యూ అవుతుంది. ఒక్కోసారి మరి 1 hour తగ్గిపోతుంది. దాని ఏంటి రీజన్ ఏంటి నాకు అర్థం కాదు సార్. మీకు మెడలో నొప్పి ఉందా అండి? ఇక్కడ షోల్డర్ దగ్గర పెయిన్ వస్తుంది సార్ బాగా. అదంతా కూడా మీకు స్పాండిలైటిస్ సంబంధించిన ప్రాబ్లం అండి. నెక్కుని మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీరు వాడే దిండు పరుపు ఫస్ట్ మారవండి. ఓకే సార్. మన హీలీలో మీరు వాడాల్సింది ఏంటంటే నర్వ్ మెరిడియన్, ఓకే సార్, సర్క్యులేటివ్ మెరిడియన్, సర్క్యులేటివ్ మెరిడియన్, జాయింట్స్ అండ్ బోన్. సర్క్యులేటరీ మెరిడియన్ సార్. సర్క్యులేషన్ మెరిడియన్. ఓకే సార్. జాయింట్ అండ్ బోన్. ఈ 3 ప్రోగ్రామ్ వాడండి. ఫస్ట్ మీ దిండు పరుపు మార్చేసేయండి. ఓకే సార్. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ సునీల్ గారు, సునీల్ కుమార్ కడియాలు. సార్ ఇది యాక్చువల్గా మా 3 days నుంచి మా వైఫ్ కోసం వాడుతున్నాము. హీలీ చూస్తున్నాము. ఇది 3rd day సార్. ఇది మోటోల్ నుంచి వాడుతున్నాము. ప్యూర్ కేర్ బ్యాలెన్స్ వాడుతున్నాం. దానికి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది. మొన్న కాలు స్లిప్ అయ్యి కొంచెం పెయిన్, కాలుకి కొంచెం పెయిన్ బాగా ఎక్కువైంది, నడవలేకపోతుంది. మీరు చెప్పినట్టుగా రిలీజ్ కూడా వాడచ్చు. ఇప్పుడు మీరు రిలీజ్ ప్రోగ్రామ్ డైరెక్ట్ వాడొచ్చండి. ఒక 3 అయిన తర్వాత 4th రిలీజ్ కూడా నైట్ వాడుకోవచ్చండి. మీరు కాయిల్ ఉంటే 4th ప్రోగ్రామ్ వాడాలండి. కాయిల్ లేకుంటే ఓన్లీ 3 ప్రోగ్రామ్ పర్ డే అండి. కాయిల్ ఉంటే 4th ప్రోగ్రామ్ రిలీజ్ పెట్టవచ్చండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. కాయిల్ ఉంది. ఇవాళ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు వాడుతున్నారంటున్నారు. గోల్డ్ సైకిల్ అనేది ఇలా ఫస్ట్ టైం వాడే వాళ్ళ గురించి ఈ రోజు మేము కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్యూర్ కేర్ బ్యాలెన్స్, ఈ రిలీజ్, రిలాక్స్, బీయింగ్, ఎనర్జీ ఇవన్నీ కూడా వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. సో ఆ ప్రోటోకాల్ మాత్రం కంటిన్యూ చేయండి. చంద్రమోహన్ గారు సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చంద్రమోహన్. ఒక 2 డౌట్స్ ఉన్నాయి సార్. చెప్పండి. ఇప్పుడు నేను మామూలుగా హ్యాండ్ ట్రాక్సెట్ పెట్టి ప్రోగ్రామ్ వాడుతుంటే ఆ ఫ్రీక్వెన్సీ వచ్చే ఫీలింగ్ వస్తుంది సార్. అదే కాయిల్ తోటి అయితే రావట్లేదు సార్. ఇప్పుడు మనం హ్యాండ్ ట్రాక్సెట్స్ వాడి మనం ప్రోగ్రామ్ రన్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీస్ వస్తున్నట్టుగా మనకు ఒక ఫీలింగ్ వస్తుంది సార్. అదే కాయిల్ తోటి అయితే రావట్లేదు. అవునండి. మీకు చెప్పండి. మీరు చేతికి పెట్టుకున్నప్పుడు కాయిల్ వైర్ తో పెట్టుకున్నప్పుడు మీకు ఆ స్టిమ్యులేషన్ తెలుస్తాయి కాబట్టి యూ కెన్ ఫీల్ దట్ కరెంట్ అండి. బట్ కాయిల్ లో ఏంటంటే మీకు బాడీకి డైరెక్ట్ గా టచ్ గా ఉండదు కాబట్టి ఫీలింగ్స్ ఉండవు. అండ్ రిజల్ట్ మాత్రం రెండిట్లో సేమ్ అండి. ఒకసారి ఇంకోటి సార్, నేను నర్వ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ హెడ్స్ మామూలుగా 20 ఉంటుంది సార్ బేసిక్ గా. నేను దాన్ని 55-60 పెట్టాను సార్. ఒకసారి పెడితే అసలు ఎంత హై ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఇట్లా మొత్తం ఇట్లా హ్యాండ్ షేక్ లాగైంది సార్. అది అంటే అంత ఫ్రీక్వెన్సీ యూజ్ చేద్దానంట. నాకు అది అర్థం కాక మన ప్రోగ్రామ్ స్టాప్ చేసింది సార్. అదే యాక్చువల్లీ ఏంటంటే మన బాడీకి ఏదైతే వోల్టేజ్ మన బాడీకి అవసరం ఉందో అది మన బాడీ వోల్టేజ్ అండి. మన రొటేట్ అయ్యేది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే వాల్యూమ్ పెంచడం అండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను.
మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారండి, నా వాయిస్ ని కొద్దిగా పెంచారండి, బాగుంటుందండి, ఇంకొద్దిగా పెంచండి, బాగుంటుందండి. బాగా పెంచితే ఏమవుతుందండి, డిస్టర్బెన్స్ ఈజీగా అయ్యి మీకు డిస్టర్బ్ అయ్యి బంద్ చేస్తారండి. సేమ్ ఇదే విధంగా మన బాడీ యొక్క ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని మీరు పెంచినప్పుడు మీ బాడీ తట్టుకునేంత వరకు అయితేనేమో మీ బాడీ తీసుకుంటుందండి. తక్కువనంత పెంచేశారనుకోండి, అప్పుడు మీకు ఆ ఇబ్బంది అవుతుంది. సో అక్కడ ఫ్రీక్వెన్సీ పెంచడము తగ్గడం అనేది మనకి ఏం సంబంధం లేదండి. అది ఎందుకు పెట్టారంటే మన డోసేజ్ గురించి అండి. డోసేజ్ అంటే ఏంటంటే కొంతమందికి మేము 2 మెడిసిన్స్ రాస్తాం 2 పూటలు, అదే మెడిసిన్ ని మేము 3 పూటలు డివైడ్ చేస్తాం. అట్లా డివైడ్ చేయడానికి మాత్రమే ఆ ఇంటెన్సిటీ అండి. అందుంచి ఇంటెన్సిటీని దయచేసి 30లోనే పెట్టండి. 50, 60, 70 అవసరం లేదండి. అలా 50, 60 ఎవరికి అవసరం కూడా అది కూడా చెప్తానండి. ఎవరికి అవసరం అంటే ఎవరైతే రైతుగా బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏది ఇంటెన్సిటీ. ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఇంటెన్సిటీ రెస్పాండ్ కాలేదు. సో అలాంటి వాళ్ళు అదే 30% లో ఉండండి. దయచేసి 50, 60 వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హరికృష్ణ. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో హరికృష్ణ, చెప్పండి అమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాకు టెన్నిస్ ఎల్బో పెయిన్ గురించి అని చెప్పేసి లాస్ట్ మంత్ మిమ్మల్ని కన్సల్ట్ అయితే 3 ప్రోగ్రామ్స్ ఇచ్చారు సార్. ఓకే. సో 3 వీక్స్ అయింది సార్ ఇప్పటికి వాడి. నర్వ్ మెరిడియన్, మన థర్డ్ ఐ చక్ర, త్రోట్ చక్ర, ఈ 3 ప్రోగ్రామ్స్ ఇచ్చింది సార్. అవునమ్మా. సో అది వాడుతున్నాను సార్, కాకపోతే ఇంకా రిలీఫ్ రావట్లేదు సార్, అలానే ఉంటుంది పెయిన్ అయితే. సో ఇంకా అదే కంటిన్యూ చేయమంటారు సార్? మీకు 1 మంత్ అయిపోయిందమ్మా? 3 వీక్స్ అయింది. ఈ ప్రోగ్రామ్స్ 3 వీక్స్ అండి. ఇంకొక 1 వీక్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకో 1 వీక్ కంటిన్యూ చేసి మళ్ళీ కాంటాక్ట్. యాక్చువల్లీ ఏంటంటే ఇది 5 ఇయర్స్ నుండి ఉంది సార్ పెయిన్ ఇది. సో మేబీ అందుకే టైం టేక్. నో ప్రాబ్లం, యు కంటిన్యూ అనదర్ 1 వీక్. ఓకే సార్. ఇంకో వీక్ తర్వాత మీకు నేను ప్రోగ్రామ్ చెప్పేస్తాను, అవి రాసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. ఓకే, నెక్స్ట్ లెట్స్ మూవ్ టు శంకర్ గారు మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. ఈ మధ్య నాకు కొంచెం నోట్లో కొంచెం అల్సర్ లాగా వస్తున్నాయి సార్. అంటే లిప్ కింద ప్లస్ దవడ లోపల టంగ్ ఎడ్జ్ లో. అది నేను ఎక్కువ డ్రైవింగ్ చేసినప్పుడు స్ట్రెయిన్ అయినా, అంటే క్యాంపులు వెళ్ళేటప్పుడు అది ఎక్కువ కనిపిస్తుంది సార్. అలాగే ఎన్వి తినేటప్పుడు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అది ఏంటంటే ఇప్పుడు లాంగ్ అండి. ఇది ఎలా అంటే నాకు ఇయర్లీ ఒక 50% డేస్ లో కంటిన్యూ ప్రాబ్లం వస్తుంటుంది సార్. అదే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుండి ఉంది ఈ ప్రాబ్లం. మాట్లాడినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, మాట్లాడడానికి కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంది, ఎవరితో సరిగా మాట్లాడలేదు. ఓకే, సో ఐ థింక్ ప్రోగ్రామ్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అండి, అట్లనే హైపర్ సెన్సిటివిటీ, 2 ప్రోగ్రామ్ వాడండి. హైపర్ సెన్సిటివ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ త్రివేణి మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేశానండి. గుడ్ ఈవినింగ్ సార్, వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, చెప్పమ్మా. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు యాజ్ యూజువల్ చాలా బాగుంది ఇన్ఫర్మేషన్, చాలా బాగుంది గోల్డ్ సైకిల్ గురించి. అంటే తెలిసింది ఆవగింజంత అంటారు కదా, అలాగా గోల్డ్ సైకిల్ లోనే అసలు ఇట్ వాస్ సో అమేజింగ్. వింటూ ఉంటే ఇంకా వినాలనిపించింది సార్. నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, తర్వాత నేను మీ సజెషన్ కూడా తీసుకోవాలి. నాకేంటంటే హీల్ పెయిన్, అదే రిపీటెడ్లీ హీల్ పెయిన్, తర్వాత ఒక 4 days నుంచి సార్ ఈ మిడిల్ ఫింగర్ ఎస్పెషల్లీ ఈ పార్ట్ స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ దిస్. నేను నొప్పి ఉంది. నేను ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లోనే ఒకరోజు జాయింట్ అండ్ ఇది అదే ఇక్కడ అడ్హెసివ్ పెట్టి చేస్తాం కదా, అది అప్లై చేశాను సార్. అది నాకు ఆ రోజు ఏం పెద్ద రిలీఫ్ కాలేదు, కానీ కనెక్టింగ్ టిష్యూస్ తర్వాత సర్క్యులేషన్ రన్ చేసిన తర్వాత ఐ కెన్ ఫీల్ దట్ రిలీఫ్ సార్.
చేతిలో. వెరీ గుడ్, వెరీ గుడ్. అవి రెండు కొంచెం బాగానే పనిచేసింది అనుకుంటున్నాను. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ దట్. అంటే ఎన్ని రోజులు చేయాలో అది ఒక్కటి తెలియదు నాకు. షూర్ అమ్మా. యాక్చువల్లీ ఏమవుతుందంటే మీరు చెప్పే పెయిన్స్ అన్ని కూడా ఇన్ఫ్లమేషన్ పేరమ్మా. దానికి మీరు ఫస్ట్ ప్యూర్ ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ చేయండి. ప్యూర్ రిలీజ్ అమ్మా. ఈ రెండు మాత్రం కంటిన్యూ చేయండి. దాంతో పాటు కనెక్టెడ్ టిష్యూస్ యూ కెన్ కంటిన్యూ. కనెక్టింగ్ టిష్యూస్ యాక్చువల్లీ సార్ ఇంకోటి ఏమంటే మీకు నేను రికమెండ్ చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ప్యూర్ లింఫ్ సిస్టమ్ అండ్ రిలీజ్, ఈ 3 ప్రోగ్రామ్ పెట్టండి. ప్యూర్ లింఫ్ సిస్టమ్ అండ్ రిలీజ్. సార్ యాక్చువల్ గా కనెక్టింగ్ టిష్యూస్ నేను రోజు రన్ చేస్తున్నాను సార్. కనెక్టింగ్ టిష్యూస్ రన్ చేస్తున్నప్పటి నుంచి ఐ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ హీల్ పెయిన్ లో కొంచెం తగ్గుదల కనిపిస్తుంది సార్. నాకు తెలుస్తుంది డిఫరెన్స్. కరెక్ట్. ప్యూర్ లో కూడా మీకు ఇంకా బాగా రిలీఫ్ వచ్చేస్తాం. 3 days అవును, పర్మనెంట్ గా రిలీఫ్. ఓకే సార్. సార్ ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే మా ఆయనది అదే నేను దీంట్లో డిస్టెన్స్ హీలింగ్ లో ఎట్లా రన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. లైక్ నేను ఆయన్ని మనసులో పెట్టుకొని నా ఫింగర్ ప్రింట్ వేయాలనా లేదా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఆయన షుగర్ హై వచ్చింది సార్, బీపీ హై వచ్చింది. సో నాకు తెలుసు షుగర్ కేమో స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ కదా రన్ చేయాలి. సో అది ఎట్లా రన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫిజికల్ గా ఈజ్ నాట్ రెడీ. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ హీలింగ్ అనేది మీకు అక్యూట్ కేసులో ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది, క్రానిక్ లో రాదు. క్రానిక్ కేసులో ఏం చేయాల్సి ఉంటుంటే వాళ్ళు డివైస్ పెట్టుకొని వాడుకోవాల్సి ఉంటుందమ్మా. సో షల్ ఐ గో ఫర్ కాయిల్? అంటే ఇవన్నీ పెట్టుకోవాలంటే పెట్టుకోవట్లేదు. కాయిల్ అయితే అట్లీస్ట్ నేను తగలేదు ఇచ్చు కదా ఆయనకి. 100% అండి, మంచి ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒక్కసారి మరోసారి చెప్తున్నానండి. ఎందుకంటే ఈ వైర్స్ పెట్టుకోవడం అనేది ఈవెన్ నాకు కూడా ఇబ్బంది అండి. ఐ యూజ్ ఓన్లీ కాయిల్ అండి. చూడండి, మీతో మీటింగ్ లో పెట్టుకొని నేను కాయిల్ పెట్టుకొని వర్కౌట్ చేస్తాను. కారణం ఏంటంటే ఈ కాయిల్ మేము ఎందుకు వాడతామంటే అంటే డెఫినెట్ గా కాయిల్ అనగానే మళ్ళీ ఇదో 20,000 రూపీస్ అండి మనీ మ్యాటర్ లో. బట్ డెఫినెట్లీ దీని యూజ్ ఎంత ఉందంటే మెంటల్ గా ఫ్రీ అయిపోయాము. ఎందుకంటే కాయిల్ వైర్ కేబుల్ తో జరిగే చాలా మైనస్ పాయింట్ ఏంటంటే మనం ఏ పని చేసుకోకుండా ఒక దగ్గర కూర్చోవాలి. కొంతమంది మా వాళ్ళు ఏమంటారంటే సార్ ఇది హ్యాండ్స్ అప్ అయిపోయింది సార్, వీఆర్ అనేబుల్ టు డూ ఎనీ వర్క్ అంటారు. సో నేను అందరికీ పర్సనల్ గా రికమెండ్ చేస్తున్నాను అండి. యూ కెన్ బై కాయిల్. ఇందాక త్రివేణి గా చెప్పినట్టు కాయిల్ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా మీకు జరిగే బెనిఫిట్ ఏంటంటే యూ బికమ్ ఏ వర్క్ ఫ్రీ అండి. మీరు అంటే మీ వర్క్ లో మీరు ఉండొచ్చు. సో అలాంటి వండర్ఫుల్ కాయిల్ ఉంది. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి కాయిల్ అవైలబుల్ లో ఉంది ఇండియాలో, వేరే కంట్రీస్ లో అవైలబుల్ న్యూట్రిషన్ ఒకటి సార్ ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది సార్. డిజిటల్ న్యూట్రిషన్ నేను రన్ చేస్తున్నాను. డిజిటల్ ది నా హెయిర్ ఫాల్ తగ్గింది సార్ డిజిటల్ న్యూట్రిషన్ రన్ చేసినప్పటి నుంచి. గ్రేట్ మా, గ్రేట్. మీరు ఇందాక నేను చెప్పిన ప్రోగ్రామ్ అయిన తర్వాత డిజిటల్ న్యూట్రిషన్ తో పాటు మీ హెయిర్ ఫాల్ కి ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకోండి. అదే రూట్ చక్ర. లేదు సార్, థ్రోట్ చక్ర. రూట్ చక్ర. ఓకే. ఎవరైనా హెయిర్ ఫాల్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు మీటింగ్ లో ఉంటే అందరూ రూట్ చక్ర పెట్టుకోండి. ఎక్సలెంట్ గా మీ హెయిర్ ఫాల్ ఇమిడియట్ కంట్రోల్ అవుతుంది. నేను రెజనెన్స్ లో రన్ చేస్తున్నాను సార్ పిల్లలకి నాకి కూడాను. బికాస్ అది వాళ్ళకి అవసరం లేదు కాబట్టి అది పెట్టుకొని మాత్రం వితౌట్ ఫెయిల్ రన్ చేస్తున్నాను. ఐ కెన్ సీ డిఫరెన్స్ ఇన్ మై డాటర్స్. తను మొండిగా ఉండేది సార్. ఆ నేను బాష్లర్ రెమెడీస్ సార్ రన్ చేస్తాను. దాంట్లో ఎక్సలెంట్ గా పనిచేస్తాను. ఈ పాయింట్ కూడా మీరు మంచిగా కనెక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకోటి చెప్తున్నాను. డిస్టెన్స్ థెరపీలో నేను వండర్ఫుల్ గా సక్సెస్ అయింది ఏంటంటే మెంటల్ ఇంబ్యాలెన్సెస్ ని మీరు బ్యాలెన్స్ చేయవచ్చు. ఫిజికల్ ఎలిమెంట్స్ కంటే కూడా ఫిజికల్ ఎలిమెంట్స్ మాత్రం డైరెక్ట్ గా మీరు ఇండివిజువల్ మైక్రో కరెంట్ థిక్నెస్ వాడాల్సిందే, డివైస్ పెట్టుకొని వాడాల్సిందే, డయాబెటిక్ కి, బీపీకి, థైరాయిడ్ కి. కానీ ఈ మెంటల్ ఇంబ్యాలెన్స్ లైక్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కానివ్వండి, హైపర్ యాక్టివిటీ కానివ్వండి, పిల్లల్లో కూడా ఏమైనా హైపర్ యాక్టివ్ ఉంటే ఈ కెన్ డూ డిస్టెన్స్ హీలింగ్. అవన్నీ కూడా కానీ బాత్ ఫ్లవర్ రెమెడీస్ మాత్రం బాగా పనిచేస్తుంది సార్ ఎమోషనల్ దీనికి. నేను ఇద్దరికి రన్ చేస్తున్నాను, కూతురికి. బికాస్ బోత్ ఆర్ ఇన్ టీనేజ్ కాబట్టి ఇద్దరికి మనకు చెప్పుకోలేని ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి అని నేను అది రన్ చేస్తున్నాను. నెక్స్ట్ శరత్ బాబు గారు. హలో సార్. సార్ ఇది ఇన్ఫ్లమేషన్ అంటే అవాయిడ్ చేయడానికి ఏ ప్రోగ్రామ్స్ ఇచ్చేయాలి సార్, రన్ చేయాలి? ఇందాక చెప్పినట్టు ప్యూర్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ఫ్లమేషన్ కి. అట్లనే రిలీజ్ ప్రోగ్రామ్ కూడా అండి. ఇందాక లిమ్స్ గురించి నేను మాట్లాడాను రిలీజ్ లో.
అంటే లిమ్స్ అంటే మన బాడీలో ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ డిస్టర్బ్ చేసేది లిమ్స్ అండి. డిస్టర్బ్ అయ్యేది లిమ్స్. సో అందుంచి రిలీజ్ ప్రోగ్రామ్ వాడుకుంటే మీకు ఆ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అనేది కంట్రోల్కి వచ్చేస్తాయి. రియల్ చెప్పాలంటే ఈ గోల్డ్ సైకిల్ ప్రోగ్రామ్ వాడి అంటే స్టార్టింగ్ లో మాకు గోల్డ్ సైకిల్ ప్రోగ్రామే ఉండేదండి 2-3 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు మేము మాక్సిమం ఈ గోల్డ్ సైకిల్ ప్రోగ్రామ్ తోనే ఈ ఆటో ఇమ్యూన్ సంబంధించిన కీళ్లవాతం వాళ్ళు చాలా మంది రిలీవ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. మీరు 10 మెంబర్స్ అన్నారు, అయిపోయినారు, ఇంకా 5 మెంబర్స్ హ్యాండ్ రైజ్ ఉంది, తీసుకోమంటారు? ఒక చిన్న పని చేద్దాం మల్లేష్ గారు. నెక్స్ట్ వీళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ మీరు తీసేసుకోండి. నేను ఐ రిప్లై ఆన్ వాట్సాప్ తో. నేను రేపు వాళ్ళకి పంపిస్తాను సార్, ఎక్కడ రిప్లై చేయాలి. ఓకే, సో కన్క్లూడ్ చేద్దామా సార్ ఇక? యా, సో మీ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఇప్పటి నుంచి 8:30 వరకే ప్రోగ్రామ్ పెట్టుదామని టైం ఓరియంటెడ్ గా వెళ్తున్నాం అనమాట. ఎందుకు అట్లా వెళ్తున్నామంటే ఎక్కువ లెంత్ అయ్యే వరకు చాలా మంది ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు, కొంతమందికి వింటున్నారు మళ్ళీ వాళ్ళు ఫాలో కాలేకపోతున్నారని లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వి గాట్. అండ్ రెండోది ఏం చేస్తామంటే టైం రిస్ట్రిక్ట్ చేసి మోర్ ఇన్ఫర్మేటివ్ గా డెప్త్ గా ఒక్కొక్క ప్రోగ్రామ్ ని మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వడం అనేదే మా ఉద్దేశం అనమాట. కరెక్ట్ చెప్పాలంటే మీరు ఆల్రెడీ డివైస్ తీసుకున్నారు, మీ అందరికి మేము ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నామంటే మళ్ళీ మీరు డివైస్ తీసుకోమని కాదండి. మీ అందరికి ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ డివైస్ ని ఎఫెక్టివ్ గా వాడమని. ఎందుకంటే ఎఫెక్టివ్ గా ఎందుకు వాడమంటున్నాం అంటే చాలా మందికి రిజల్ట్ వచ్చింది, మాకు రిజల్ట్ ఎందుకు వచ్చింది, మీకు కూడా రావాలనేది మా యొక్క ఉద్దేశం అండి. మళ్ళీ సేల్ రావాలనో మళ్ళీ మీరు ఇంకోటి చెప్పాలనో మాకు ఫస్ట్ ఉద్దేశం కాదండి. ఫస్ట్ ఉద్దేశం మాది ఏంటంటే మీరు డివైస్ ని వాడి టెక్నికల్ గా మీరు 100% సాటిస్ఫై కాండి, 100% ఎఫెక్ట్ తీసుకోండి. మీకు ఎఫెక్ట్ వచ్చి మీరు సాటిస్ఫై అయిన తర్వాత సేల్ రావడం అనేది 100% కన్ఫర్మ్ అండి. అది మాకు డౌటే లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్ లో మేము స్టార్టెడ్ విత్ 1 డివైస్ ఓన్లీ. మేమే 1 డివైస్ తీసుకున్నామండి, మా తర్వాత ఇంకో డివైస్ తీసుకున్నారండి. అలా తీసుకుంటూ మీ అందరు వచ్చారండి, అవునా కదండి? సో ఒక డివైస్ తోనే స్టార్ట్ అయింది. మరి ఇన్ని డివైస్లు ఎట్లా వచ్చాయండి? రిజల్ట్ తోనే వచ్చిందండి. సో రిజల్ట్ అనేది మాకు 100% మాకు మేము సాటిస్ఫై అండి. ఎందుకంటే పర్సనల్ గా నేను వాడి నాకు ఒక్కరికి రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఇంత కాన్ఫిడెన్స్ గా నేను మీకు చెప్పానండి. నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఒకటే ఒక ఉద్దేశం అండి. చాలా వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి సార్ ఈ డివైస్ కొనుక్కొని పెయిన్స్ అన్ని తగ్గాయండి, చాలా సంతోషంగా ఉంది అంటే మాకు ఆ రోజు ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసు. వాళ్ళు పెట్టిన డబ్బు కాదండి మేము ఆలోచించేది, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మేము ఆలోచిస్తున్నాం. సో ఇలాంటి వండర్ఫుల్ టెక్నాలజీలోకి మీరందరూ రావడం, మనందరం కలిసి ఈ టెక్నాలజీలో వాడుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వరల్డ్ టాప్ హెల్త్ ని మనందరం పొందాలని. ఎందుకంటే డబ్బులు నుండి రిచ్ ఉన్న వాళ్ళకి రకరకాల అవకాశాలు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయండి. వాళ్ళు దే కెన్ ఎంజాయ్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ మెడికల్ ట్రీట్మెంట్. మనకి డబ్బులు లేవు, ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇంట్లో వాళ్ళందరం అన్ని డిపార్ట్మెంట్లో వాడుకుందాం, హ్యాపీగా ఉందాం. సో ఇదే మా యొక్క పిలుపు. ఎమర్జెన్సీ వచ్చింది, మన మెడికల్ గ్రౌండ్స్ లో చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ సిస్టమ్ ఎమర్జెన్సీ సిస్టమ్ మనకు అవైలబుల్ లో ఉంది. అంటే మనం గమనించాల్సింది అంటే ప్రివెన్షన్ కి మెయింటెనెన్స్ కి మనం ఇల్లు వాడతాం, ఎమర్జెన్సీలో మనం డాక్టర్స్ కి హాస్పిటల్ కి అప్రోచ్. సో ఇది నా యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ మరోసారి పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మళ్ళా నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్ లో మళ్ళీ ఒక ప్రోగ్రామ్ తో మీ అందరినీ మళ్ళా కలుస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా సమయాభావం ఉన్నప్పటికీ చాలా మంది ఇంకా హ్యాండ్స్ రేజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది. మీకు పర్సనల్ గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మేము పంపిస్తాము, అందులో మీరు ఈమెయిల్ చేయొచ్చు. సో రేపు అందరికి కూడా ఆ ఈమెయిల్ అనేది మీ అందరికి వెళ్తుంది, అది డాక్టర్ గారి డెస్క్ మీద వెళ్తుంది. సో ఆయన మీకు రిప్లై ఇస్తారు. సో అందరూ కూడా ఆ ఈమెయిల్ అడ్రస్ ఎవరు వచ్చినా సరే మిగతా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి, మీ టీం మెంబర్స్ ఫార్వర్డ్ చేయండి. అలాగే కొత్తగా మనం ఒక అంటే లాంగ్వేజ్ బేస్ లో మనం మీటింగ్ స్టార్ట్ చేసాం. అందులో ముఖ్యంగా రేపు అంటే ఫ్రైడే రోజున ఎవ్రీ ఫ్రైడే కన్నడలో కూడా మీటింగ్స్ ఉంటాయి. సో మనకు ఆల్రెడీ హిందీ స్టార్ట్ చేసాం, చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కన్నడ లాంగ్వేజ్, అలాగే నెక్స్ట్ వీక్ నుంచి తమిళ్ లాంగ్వేజ్ లో కూడా మనం హీలీని తీసుకుపోతున్నాం. సో అందువల్ల మీకు తెలిసిన బంధువులు మిత్రులు ఎవరైనా సరే కర్ణాటక ఇలాంటి స్టేట్ లో కన్నడియన్స్ ఉంటే వాళ్ళకి మీరు ఆ లింక్ ని ఫార్వర్డ్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి, వాళ్ళకు కూడా హీలీ టెక్నాలజీ గురించి తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ సాటర్డే కూడా రవినారాయణ గారితో మనకి టెక్నాలజీ మీటింగ్ ఉంటుంది. మీ బంధువులు మిత్రులు వాళ్ళకి కూడా మీరు లింక్ షేర్ చేయండి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే
మనకి కొత్తగా వచ్చే ప్రోడక్ట్ కూడా ఒకటి ఉంది, మ్యాక్ హీలీ అని చెప్పేసి. ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫ్రీక్వెన్సీస్, ఒక విధంగా చెప్పాలి అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో. మన ఇంట్లో ఇప్పుడు హీలీ మనం మాత్రమే వాడుకుంటాం, అట్లా కాకుండా మన హీలీ ద్వారా మన ఎంటైర్ బిజినెస్, మన ఎంటైర్ హోమ్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ మయం కావటానికి, ఎలా అయితే ఒక ఇంట్లో హోమం చేస్తే ఎట్లాంటి శక్తి ఉద్భవిస్తుందో అలాంటి ఒక ఫ్రీక్వెన్సీని మనం ప్రత్యక్షంగా ఆ యొక్క మ్యాక్ హీలీ ద్వారా మనం రిసీవ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఆ రూమ్ లో నిక్షిప్తమవుతాయి. అలాగే మన బిజినెస్ లో ఉపయోగపడుతుంది. అలాంటి ఒక వండర్ఫుల్ డివైస్ కూడా మనకి లాంచ్ కాబోతుంది. దానికి మనం ఫ్రీగా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైతే ఒక 10 మందిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారో ఈ టెక్నాలజీతో, వాళ్ళకి కంపెనీ ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంది. సో అవన్నీ కూడా నేను మీకు అందరికీ షేర్ చేస్తాను డీటెయిల్స్. సో వాటిని మీరు ఫాలో అయితే ఆ డివైస్ మీరు ఉచితంగా గెలుచుకోవచ్చు, అంటే సంపాదించుకోవచ్చు. సో టిల్ దెన్ మళ్ళీ మనం కలుద్దాం. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సీ యూ టుమారో కన్నడ అండ్ సాటర్డే తెలుగు మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్.